స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా. పాపిని నన్ను ప్రేమించినావు, ప్రాణము నాకై అర్పించినావు. పాపిని నన్ను ప్రేమించినావు, ప్రాణము నాకై అర్పించినావు. అందుకే నిన్ను స్తుతింతు ప్రభువా, అందుకే నిన్ను స్తుతింతు ప్రభువా. గైకొనుమయ్యా నా వందనములు, గైకొనుమయ్యా నా వందనములు. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. పూర్వము నేను చీకటినయ్యా, వెలుగుగా నన్ను చేసితివయ్యా. పూర్వము నేను చీకటినయ్యా, వెలుగుగా నన్ను చేసితివయ్యా. అందుకే నిన్ను స్తుతింతు ప్రభువా, అందుకే నిన్ను స్తుతింతు ప్రభువా. గైకొనుమయ్యా నా వందనములు, గైకొనుమయ్యా నా వందనములు. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. దూరస్తుడ నన్ను ప్రేమించినావు, సమీపస్తునిగా నన్ను చేసావు. దూరస్తుడ నన్ను ప్రేమించినావు, సమీపస్తునిగా నన్ను చేసావు. నిరతము నిన్ను స్తోత్రింతు దేవా, నిరతము నిన్ను స్తోత్రింతు దేవా. గైకొనుమయ్యా నా వందనములు, గైకొనుమయ్యా నా వందనములు. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. నీదు మేను రుధిరము నాకై యాగముగాను చేసితివయ్యా. నీదు మేను రుధిరము నాకై యాగముగాను చేసితివయ్యా. సాగిల పాడి మ్రొక్కెదనయ్యా, సాగిల పాడి మ్రొక్కెదనయ్యా. గైకొనుమయ్యా నా వందనములు, గైకొనుమయ్యా నా వందనములు. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా, నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా. పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. అందరికీ నా వందనాలు. వందనాలు రజని. వందనాలు. చక్కటి పాట పాడిన రజనీకి వందనాలు తెలియజేస్తున్నాను.
అనీతిమంతులమైన, అపరిశుద్ధమైన, పాపులమైన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధుడా, నా స్తుతి పాత్రుడా అంటూ చక్కని పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచిన రజనీ విజయ్ గారికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు రజని. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మాలిని పాల్ గారు ఫ్రమ్ హైదరాబాద్ మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనకి సుపరిచితులే, ఇంతకు ముందు మనకి చాలా సార్లు వాక్యం విన్నాము. 3-4 టైమ్స్ ఏమో విన్నట్లున్నాం మనము. ఇశ్రాయేల్ దేశం గురించి, ఉపవాసం గురించి, త్రిత్వం గురించి మనము ఎన్నో విషయాలు మనము ద్వారా మనం నేర్చుకున్నాము. ఇంకా తన ద్వారా మనకి ఇంకా దేవుడు ఏం సిద్ధపరిచి పంపించినాడో మనము వాక్యాన్ని విని వాక్యం ద్వారా నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అక్క వందనాలక్క. అక్క మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. అక్క మళ్ళా మీట్లోకి వెళ్ళారు. ఉన్నారు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. స్టార్ట్ చేయొచ్చా? చేయండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మా దేవ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు ఎన్నో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం చెప్పుకోవచ్చుండగా మీరే మాకు తోడుగా ఉండండి, వింటున్న వారికి తోడుగా ఉండండి. ప్రభువా, ఇటీవల కాలంలో ఒక 15 రోజుల నుండి ఇజ్రాయెల్ అంటున్నారు. రేడియోలో, టీవీలో అంతా ఇజ్రాయెల్, ఇరాన్ అంటున్నారు. ఇజ్రాయెల్ యొక్క ఆధిక్యతను గ్రహిస్తున్నారు, కానీ వాళ్ళ వెనకల మీరున్నారన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇక ముందుకు వాళ్ళు గ్రహిస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు బైబిల్ ద్వారా ఇజ్రాయెలు, ఇరాను ఈ రెండు ఉన్న సంబంధం బైబిల్లో ఎప్పుడు మనకు ఇరాన్ గురించి రాయబడింది, ఇప్పుడు ఇరాన్ ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు యుద్ధం జరుగుతున్నది, అమెరికా ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నది, ఈ విషయాల గురించి మేము అధ్యయనం చేయించుండగా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సో టీవీలో ఎక్కువగా ఇజ్రాయెల్ గురించి ఎక్కువగా పొగుడుతున్నారండి. వాళ్ళకున్న తెలివి ఇంకెవరికి లేదు, వాళ్ళ సూపర్ పవరు, వాళ్ళు ఇది కనిపెట్టారు, వాళ్ళు అది కనిపెట్టారు. మనం ఇవన్నీ ఒకసారి చెప్పుకున్నాం. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇరాన్కి అంత ప్రాధాన్యత చూపించలేదు, ఇజ్రాయెల్కి మాత్రమే చూపించారు. సో ప్రపంచం అంతా ఇజ్రాయెల్ యొక్క ఆధిక్యతను గుర్తించింది. కానీ మనం ఎలా గుర్తించాలంటే బైబిల్ ద్వారా గుర్తించాలి. గుర్తించేసాము ఆల్రెడీ, కానీ బైబిల్లో ఎక్కడ ఈ రెండు దేశాల గురించి ఉన్నదన్న విషయాన్ని గురించి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ గురించి చిన్న ఇంట్రడక్షను. ఇజ్రాయెల్ అనే పేరు మనుషులు పెట్టింది కాదు, యెహోవా దేవుడు పెట్టాడు, యాకోబుకు పెట్టాడు. రాత్రంతా దూతతో పోరాడి గెలిచినందుకు, దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, ఇస్రాయేల్ అనబడుతుందని చెప్పి ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు. ఈ ఇస్రాయేల్కి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులే ఇజ్రాయేలీలు, ఇంకా ఎవ్వరూ కాదండి, ఇంకా ఎవ్వరూ కాదు, కేవలం ఈ 12 మంది కొడుకులే ఇజ్రాయేలీలు. సరే, ఈ ఇజ్రాయేలీలకి ఇప్పుడు కొంతమంది ముస్లిం కంట్రీస్ అంటున్నారు, ఇజ్రాయేల్ ఉంటున్న స్థలం అది మాది, మీది కాదు అని అంటున్నారు. మనం బైబిల్లో ఆల్రెడీ చూసుకున్నాము. మీరు ఎహెచ్కేలో 38:12 చూడండి. అక్కడ చదువుతారా ఎవరన్నా? నేనే చదువుతాను. ఎహెచ్కేలు
38:12 పూర్వం పాడై మరలా నివసింపబడిన స్థలం మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను అన్నారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారండి? భూమి నట్ట నడుమ. దీన్నే కొంతమంది జర్నలిస్టులు ఏమని పిలిచారంటే గరిమనాభి అన్నారు. గరిమనాభి అంటే ప్రపంచం మొత్తం కాకుండా ఆ కాలంలో మూడే మూడు కాంటినెంట్స్ ఉన్నాయి, ఖండాలు. ఆఫ్రికా, ఆసియా, యూరప్. ఈ 3 ఖండాలకి గరిమనాభి ఏంటంటే ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ దేశానికి మరి గరిమనాభి ఏంటంటే యేసుస్వామి పుట్టిన స్థలం. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ దేశము ఇజ్రాయేలీల్ని యెహోవా దేవుడు తానే ఏర్పాటు చేసుకున్నాడు. జనములో నుండి తనకు ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాన్ని ఏమని పిలుచుకున్నాడంటే వాళ్ళని ఆశీర్వదించాడు. ఇది నా జాతి అన్నాడు. తర్వాత దేవుని మహిమను చూసేది వాళ్ళే అన్నాడు. ధర్మశాస్త్రం వాళ్ళదే అన్నాడు. యాజకత్వం వాళ్ళదే అన్నాడు. ప్రతిష్ఠిత జనం అన్నాడు. విమోచింపబడిన వారన్నాడు. తర్వాత ప్రత్యేకింపబడిన వారన్నాడు. పరిశుద్ధ జనం అన్నాడు. తర్వాత నా కనుపాప అన్నాడు. సో మనకి ఏమన్నా ఎక్కడో దుమ్ము వస్తుందంటే ఇమ్మీడియట్గా మనం కనుపాపని కళ్ళు మూసేసుకొని కనుపాపని రక్షించుకుంటామండి. అట్లాగూ ఇజ్రాయెల్ను కాపాడేవాడు ఎవరంటే యెహోవా దేవుడే. సో అది ఇజ్రాయెల్ గురించి. ఇప్పుడు మనం ఇరాన్ గురించి చూద్దాం. ఆదికాండము 10:22 చూడాలండి. ఆదికాండము 10:22. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరామను వారు. చాలు చాలు. ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనకు నోవాకి 3 కొడుకులు ఉన్నారండి. హాము, షేము, యాపెతు. ఈ హాము సంతానమే ఏలాము. ఆదికాండం 10:22లో బాగా క్లియర్గా ఉంది చూడండి. షేము కుమారుడు ఏలాము. తర్వాత వేరే వాళ్ళందరూ ఉన్నారు, అవి మనకు అనవసరము. సో ఏలాము అంటే ఇరాన్కి పూర్వకాలం ఉన్న పేరు ఏంటంటే ఏలాము. ఆ తర్వాత మొదటి దినవృత్తాంతములు 1:17 చూడండి. మొదటి దినవృత్తాంతములు 1:17. 1:17. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, చాలు చాలు ఆరాము. చాలు. ఇక్కడ కూడా ఉందండి మనకి దినవృత్తాంతంలో షేము కుమారుడు ఏలాము అని ఉన్నది. అంతేకాకుండా ఈ ఏలాము అనే ప్లేసు బైబిల్ కాలం నుండి ఉంది. తర్వాత మన వాళ్ళకు కూడా అంటే దానియేలు లాంటి వాళ్ళకు కూడా ఏలాముతో చాలా సత్సంబంధాలు ఉన్నాయండి. అట్లాగే దానియేలు 8:2 చూడండి మీరు. దానియేలు 8:2. దానియేలు 8:2. నేను దర్శనం చూచుచుంటిని. చూచుతున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు సూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగింది. చాలమ్మా. సో దానియేలు ఒక దర్శనం చూశాడు. ఎక్కడ చూశాడు? ఏలాములోని షూషను కోట. అది ఆ కాలంలో షూషను కోట ఏలాముకి క్యాపిటల్. సో అక్కడ దానియేలు దర్శనాన్ని చూశాడు. ఇప్పటికి కూడా షూషను కోటలో ఎస్తేర్ది, మొర్దెకైది, కోరేష్ది, నెహమ్యాది, దానియేలు సమాధులు ఇప్పటికీ ఉన్నాయండి. ఎక్కడంటే షూషన్ కోట. సో ఇప్పుడు ఇరాన్లో ఉన్నాయి. మరి యుద్ధంలో ఏమైందో నాకు తెలీదు. ఇక్కడ ఉన్నాయి. నేను ఫొటోస్ చూశాను. అక్కడికి వెళ్ళలేదు కానీ నేను ఫొటోస్ చూశాను. ఆ తర్వాత సో ఇప్పుడు ఏలాము అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఏలాము అంటే ప్రెజెంట్ ఇరాన్. ఎలా వచ్చింది ఇరాన్ అనే పేరు అది కూడా చూద్దాం. ఫస్ట్ పేరు ఏలాము. ఆ తర్వాత దీని పేరు ఏమైందంటే పారసీకము అయింది. ఫస్ట్ ఏలాము, సెకండ్ పారసీకం అయింది. ఈ పారసీక దేశాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలిచారంటే పర్షియా అని పిలిచారు. సో గుర్తుంచుకోండి, ఏలామన్నా పారసీకమన్నా పర్షియా అన్న ఒకటే. మరి ఇరాన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే 1934లో ప్రపంచ పటంలో ఈ దేశము చేర్చబడిందండి. ఆ చేర్చబడినప్పుడు వీళ్ళందరూ ముస్లిమ్స్ కాబట్టి ఇరాన్ అని పేరు పెట్టుకున్నారు.
సో 1934 నుంచి పర్షియా ఏమైపోయిందంటే ఇరాన్ దేశం అయిపోయింది. సో ఇరాన్కి ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఏలాము, పారసీకము, పర్షియా, ఇరాన్. ఈ 4 అంటే ఒకటే, అది ఇరాన్ అన్నమాట. సరే, ఎందుకు అలా పేరు పెట్టుకోవాల్సి వచ్చింది ఏంటి అని మనం చూసుకుంటే ఇది షియా కంట్రీ అండి. షియాస్ అంటే ఎవరంటే ముస్లిమ్స్లో ఒక తెగ. ముస్లిమ్స్లో చాలా తెగలు ఉన్నాయి. మనకు బయటికి ఇవన్నీ తెగలు తెలియదు కానీ బట్ వాళ్ళలో చాలా తెగలు ఉన్నాయండి. షియాస్ అంటారు, సున్నీస్ అంటారు, సయ్యద్స్ అంటారు, అహ్మదియాస్ అంటారు, పఠాన్స్ అంటారు. ఇట్లా చాలా ఉన్నాయి తెగలు. దాంట్లో ఇక్కడ ఎవరి డామినేషన్ అంటే షియాస్ డామినేషన్. అట్లాగే మనకు ఇండియాలో కాశ్మీర్లో షియాస్ డామినేషన్. అందుకే మీరు ఇటీవల కాలంలో చూసింటారు, టీవీ చూస్తుంటే తెలుస్తుంది, 2-3 ప్లేన్స్లో మనోళ్ళందరూ వచ్చేసారు, ఇండియాకి వచ్చేసారు. యుద్ధం స్టార్ట్ అవ్వగానే స్పెషల్గా ఒక ప్లేన్లో పంపించేశారు మన ఇండియన్స్ని. ఎక్కడి నుండి వచ్చారు ఇండియన్స్ ఏంటంటే వీళ్ళందరూ కాశ్మీర్లో, కార్గిల్లో నివసించే షియాస్. మీరు షియా ప్రాంతంలో కాశ్మీర్లో చూసినారంటే టీ బంక్లో కూడా వీళ్ళ లీడర్ ఖొమేనీ ఫోటో ఉంటుందండి. అంత వాళ్ళ నాయకుడికి అంత ఆరాధిస్తారు. ఈ రోజు వరకు కూడా మీరు కార్గిల్కి వెళ్ళండి, కాశ్మీర్కి వెళ్ళండి, టీ దుకాణంలో కూడా ఖొమేనీ ఫోటో ఉంటుంది. షియా, వీళ్ళంతా షియాస్. వీళ్ళందరూ చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? ఇరాన్కి వెళ్ళారు. యుద్ధం స్టార్ట్ అవగానే స్పెషల్ ఏరోప్లైన్స్లో పంపించేశారు ఇండియన్స్. సో చాలా మంది వస్తున్నారు. ఎక్కడబ్బా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్లో ఎవరు ఇరాన్కి పోలేదే, ఏ రాష్ట్రం నుంచి పోయారని నేను కొంచెం రీసెర్చ్ చేస్తే తర్వాత తెలిసింది కాశ్మీర్ నుంచి. కార్గిల్ నుండి ఎక్కువ పోయారంట, కాశ్మీర్ నుంచి తక్కువ పోయారంట. మధ్యలో లేహ్ అని ఇంకోటి ఉంటుంది, అక్కడ బుద్ధిస్ట్ ఉంటారు. అక్కడ బుద్ధిస్ట్ పండిట్స్ ఉంటారు, వాళ్ళతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు మాత్రం షియాసం. వీళ్ళందరూ వెళ్ళారు. సరే, ఇరాన్లో ఏమైందంటే ప్రహ్లవి పాకు రావత్తు హాకు లావత్తు వి ప్రహ్లవి అనే వంశం పరిపాలిస్తూ ఉండింది ఇరాన్. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే చాలా అల్ట్రా మోడర్న్గా ఉండేవాళ్ళు ఈ రాజవంశీయులు. ఎందుకంటే వాళ్ళకి ఎవరితో ఫ్రెండ్షిప్ ఉండిందంటే అమెరికాతో, ఇంగ్లాండ్తో ఫ్రెండ్షిప్ ఉండింది. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు చరిత్ర చూస్తే ఫొటోస్ ఉంటాయి దాంట్లో. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా ఫ్రాక్స్ వేసుకొని, ఫ్రిల్ ఫ్రాకు, లేస్ ఫ్రాక్ వేసుకొని అట్లున్నారు. స్విమ్మింగ్ చేశారు, హార్స్ రైడింగ్ చేశారు, ఇట్లాంటివన్నీ చేశారు లేడీస్. అట్లాగే పురుషులు కూడా అంత వెస్ట్రన్ స్టైల్లోనే ఉండేవాళ్ళు. ఆ టైంలో అంటే 1934 తర్వాత వాళ్ళు అలా నివసించారు. కానీ 1979లో ఇక్కడ ఖొమేనీ అని ఒక లీడర్ వచ్చాడు. రుహల్లా ఖొమేనీ 1979లో వచ్చాడు. ఆయన వచ్చి ఒక రెవల్యూషనరీ పార్టీ స్టార్ట్ చేశాడండి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని ఒక పార్టీని స్టార్ట్ చేసి, వీళ్ళు ముస్లిమ్స్ అయింది ఇట్లా స్విమ్మింగ్కి పోతారు, స్త్రీలు గుర్రపు స్వారీ చేస్తారు, ఇవన్నీ తప్పు, ఇవన్నీ చేయకూడదు, మనం ఎప్పుడు గోశాల ఉండాలా, ఇది వేసుకొని ఉండాలా, ఇవన్నీ చేయకూడదు అని చెప్పి బాగా మత ఛాందస వాదాన్ని వాళ్ళకు నూరిపోసే లోపల ప్రజలందరూ కలిసి రెవల్యూషన్ చేసి పెద్ద తిరుగుబాటు చేసి రాజవంశీయులని వాళ్ళ దేశపు రాజుల్ని వాళ్ళ దేశంలో ఉండకుండా తరిమేశారండి. వాళ్ళు కొందరంటారు రష్యాకి వెళ్ళారని, కొందరంటారు అమెరికా వెళ్ళారని. సో పెద్ద రెవల్యూషన్ వచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోయారు, రాజవంశీయులందరూ వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు సుమారుగా 84 లక్షల మంది ఇరానీయులు కెనడాకు, అమెరికాకు, లండన్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఏమిటంటారు నియంతృత్వ పోకడిని వాళ్ళు భరించలేకపోయారు. 84 లక్షల మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఖుమేనీ ఏమన్నాడంటే ఇది కేవలం షియాస్దే దేశం, ఇంకా వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈయన 3 పాయింట్స్ చెప్పాడు. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఒకటి అమెరికా ఇంటర్ఫీర్ కాకూడదు, రెండవది ఏంటంటే నో ఇజ్రాయెల్, వాళ్ళకి ఇక్కడ స్థలం లేదు, నో ఇజ్రాయెల్, మరి ఏముండాలంటే ఓన్లీ పాలస్తీనా. ఈ 3 పాయింట్స్ చెప్పాడు. అమెరికా ఉండకూడదు, నో ఇజ్రాయెల్కి ఇక్కడ స్థానమే లేదు, మూడవది ఏంటంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ పేరు తీసేసేయాల, దానికి ఏమని పేరు పెట్టాలంటే పాలస్తీనా అని పేరు పెట్టాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ కణితి అన్నాడు ఖొమేనీ, కణితి అన్నాడు. కానీ మనకేంటంటే మనమేమనుకుంటామంటే ఇజ్రాయెల్ దేవుని కాలపట్టిక, మనకు ఒక క్యాలెండర్, మరి ఇజ్రాయెల్ ద్వారా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటామండి. ఇంకా రాను ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి రాను ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇజ్రాయెలే.
ఆ విషయం అందరూ గ్రహించే రోజు మనకు దగ్గరలో ఉందన్నమాట. సో, ప్రపంచ ముగింపు మనకు ఎలా తెలుస్తుందంటే బైబిల్ ద్వారానే తెలుస్తుంది. ఇంక దేని ద్వారా తెలీదు. ఎందుకట్లా ఇజ్రాయెల్‌కి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే, ఇజ్రాయెల్ గాడ్స్ ఫ్యామిలీ అండి. దేవుని కుటుంబం అది. సో, అక్కడి నుంచే అన్నీ వస్తున్నాయన్నమాట. సరే, ఈ పర్షియా గురించి మనము చూసుకుంటే ఇండియాకు, పర్షియాకు కూడా చాలా సంబంధాలున్నాయండి. హైదరాబాద్ నవాబ్స్ అంతా పర్షియన్సే. అంతదాకా ఎందుకు, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ కూడా పర్షియనే. సో, అప్పటినుంచి మనకు వీళ్ళకి కొంచెం సత్సంబంధాలే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు కూడా మోడీ కొంచెం సత్సంబంధాలే కలిగి ఉన్నాడు. అట్లాగే ఇజ్రాయెల్‌తో కూడా సత్సంబంధాలే. మనకి ఇజ్రాయెల్ కావాలి, ఇరాను కావాలి. 2 కావాలి. ఎవరిని తీసివేయడానికి వీల్లేదనమాట. సరే, ఇంత క్లోజ్‌గా, ఇంత ఇదిగా ఉన్నప్పుడు మరి ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి ఎందుకు బెడిసి కొట్టింది అని మనము చూసుకుంటే ఆహ్, ఇ ఇరాన్ ఏం చేసిందంటే యురేనియం కలెక్ట్ చేసుకుంది. ఎయిర్ బేసెస్ అంటే ఇతర దేశాలను అటాక్ చేయడానికి మిసైల్సు, ఆహ్, తర్వాత ఎయిర్ బేస్ పెట్టుకొని ఆహ్, హ్మ్. ఏంటి ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అంతా కలెక్ట్ చేసుకొని ఎట్లాగైనా అంటే లోపల తయారు చేసుకున్నారండి ఈ ఖుమేని అని. ఈ ఆయతుల్లా ఖుమేని తర్వాత, రుహుల్లా ఖుమేని తర్వాత ఆయతుల్లా ఖుమేని వచ్చాడు. ఇప్పుడు ఇంకో ఖుమేని వచ్చి ఇది మూడో జనరేషన్ అన్నమాట. ఇప్పుడున్న ఖుమేని పరిపాలించేది మూడో జనరేషన్. వీళ్ళకి ఒక్కటండి. ఇజ్రాయెల్ ఉండకూడదు. ఒక్కటే వాళ్ళ యొక్క ఏమంటారు ఎయిమ్ ఇజ్రాయెల్ ఉండకూడదని చెప్పాను. కానీ ఇజ్రాయెల్ ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తం. మరి ఎలా ఉంటుంది? ఏంటి? అని మనం చూసుకుంటే ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేసింది ఎవరంటే ఇరాన్ వాళ్ళే. ఇరాన్ వాళ్ళే యుద్ధం చేసిన తర్వాత వీళ్ళు కూడా యుద్ధం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సుమారు 15 రోజుల వరకు యుద్ధం జరిగిందండి ఇద్దరి మధ్య. ఈ రోజే పేపర్‌లో న్యూస్ ఏమొచ్చిందంటే లేదు, యుద్ధం మానేశారని చెప్పారు. సరే, ఎందుకు మానేశారు? ఏమిటి అంటే ఎక్కువ జనాలు నష్టపోతున్నారు అందుకే మానేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేసింది ఎవరంటే అమెరికా. అమెరికా ఎలా సపోర్ట్ చేసిందంటే ఇరాన్‌కి 3 ఎయిర్ బేసెస్ ఉన్నాయండి. ఈ ఎయిర్ బేసెస్ అంటే దాంట్లో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ దాచిపెడతారు. అవి ఎక్కడ దాచిపెడతారంటే మామూలుగా చాలా పవర్‌ఫుల్ ఉన్నవి కొండలో అండి. కొండను తవ్వి ఒక 50 మీటర్లు, 60 మీటర్లు కొండను తవ్వి లోపల గుహలాగా తయారు చేసుకుంటారు. పెద్ద హాల్‌లాగా తయారు చేసుకొని అక్కడ అన్నీ ప్రిజర్వ్ చేసుకుంటారు. అది పద్ధతి. ఎందుకంటే ఒకవేళ అదేమన్నా పేలినా కొండ మీద పడిపోతుంది. అప్పుడు దాని గాలి అవి ప్రజలకేమి రాకుండా సేఫ్‌గా ఉంటారండి. సో, 3 కొండ ప్రాంతాల్లో మీరు టీవీలో చూసుంటే తెలుస్తుంది. అంటే కొండ మనకు 3 బ్లాక్స్ కనిపిస్తాయి. ఈ 3 బ్లాక్స్‌ని అమెరికా పేల్చివేసిందండి. ఫస్ట్ అమెరికా ఒకటే పేలుస్తానంటే మనకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. బెంజమిన్ నెతన్యాహు. ఇతడన్నాడు లేదు 2 కాల్చేసేయాలి, 3 కాల్చేసేయాలన్నాడు. ఎందుకు 3 కాల్చేసేయాలన్నారంటే యురేనియంని కలెక్ట్ చేసుకున్నారు ఈ ఇరాన్ వాళ్ళు. యురేనియం ఎందుకు కలెక్ట్ చేసుకున్నారంటే యురేనియంతో న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయొచ్చంట. సుమారు 10 బాంబులు తయారు చేయొచ్చంట. వీళ్ళ దగ్గరున్న యురేనియంతో. ఆ యురేనియంని ప్యూరిఫై చేయాలట. 60% ప్యూరిఫై చేసేసారంట ఆల్రెడీ. 50% కన్నా ఎక్కువ చేసేస్తే బాంబేసేయొచ్చు. ఈ బాంబ్ ఎంత డేంజరస్ అంటే మీకు మనమంతా చదువుకున్నోళ్ళం మీకు తెలుసు. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు హిరోషిమా, నాగసాకి మీద బాంబులేశారు. ఈ రోజు వరకు అక్కడ ఒక్క గడ్డి ముక్క కూడా రాదు. ఈ రోజు వరకు మనుషులు చాలా చిన్నగా ఉంటారంట. కొద్దిమందే జనాభా చిన్నగా ఉంటారట. పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టినా కాళ్ళుండవు, చేతులుండవు, లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. అట్లయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఇరాను ఈ యురేనియంతో చేసిన న్యూక్లియర్ బాంబ్స్ ఆహ్, ఇజ్రాయెల్ మీద అట్లా వేస్తే మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ అంటే చుట్టుపక్కల దేశాలన్నీ డేంజరస్. చుట్టుపక్కల దేశాలన్నీ ఇంక ఉండవు. వాళ్ళకింక మనుగడే ఉండదు. అందుకనే ఇజ్రాయెల్ ఇంటర్ఫియర్ అయింది. లండన్ గూడా ఇంటర్ఫియర్ అయింది. మొట్టమొదటి రోజు 40 మిసైల్స్ పంపించేశాడు ఖొమైనీ. 40 మిసైల్స్‌ని మధ్యలోనే అమెరికా కొన్ని స్పాయిల్ జేసింది. ఇంగ్లాండ్ స్పాయిల్ జేసింది. కొన్ని ఇజ్రాయెల్ స్పాయిల్ జేసింది. అప్పుడు అన్నీ పోయేశాయి. వెరీ డేంజరస్ అండి. అందుకనే ఇరాన్‌కి ఏ ముస్లిం కంట్రీ గూడా హెల్ప్ చేయలేదు. ఈ హెల్ప్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే అమెరికా ఎయిర్ బేస్‌లు ఖతార్‌లో ఉన్నాయి. కువైట్‌లో ఉన్నాయి.
సో ఈ అమెరికా ఎయిర్ బేసెస్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి డేంజరస్ అని వాళ్ళు ఏమీ ముట్టలేదు, ఏమీ చేయలేదు. తర్వాత ఇండియాకి వస్తే లోపల చాబోల్ అనే ఒక ఏమంటారు పోర్ట్ అండి. సముద్రం ఒడ్డున మనం కట్టుకుంటాం కదా బోట్స్, స్టీమర్స్, షిప్స్ వచ్చిపోవడానికి, వ్యాపారం చేయడానికి. ఇప్పుడు వైజాగ్లో మనకి చాలా పెద్ద పోర్ట్ ఉంది ఇక్కడ. అట్లా చాబోల్ అనే స్థలంలో ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరిదో తెలుసా? ఇండియన్స్ది. ఎన్నో ఏళ్ల నుండి వాళ్ళకి ఈ చాబోల్ ఎయిట్ పోర్ట్ని తయారు చేస్తూ ఉన్నారు. అందుకనే మనకు చెప్పాను కదా ఇరాన్తో చాలా సంబంధాలు ఉన్నాయని. సో ఈ కాంట్రాక్ట్ మధ్యలో తీసేయడానికి వీల్లేదండి, అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలి. సో మనోళ్ళు ఇరాన్లో ఉన్నారు. అంతేకాదు ఇరాన్తో పైపుల ద్వారా మనము క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం, పైప్స్ ద్వారా. ఆ క్రూడ్ ఆయిల్ ఎక్కడొచ్చి ఉంటుందంటే వైజాగ్లో మనకు ఆయిల్ రిఫైనరీ ఉంది, అక్కడొచ్చి ఉంటాయి. సుమారు 3-4 నెలల పాటు మనకు వైజాగ్లో ఆయిల్ ప్రిజర్వ్ చేసుకొని ఉంది. సో అది చేయడానికి వీల్లేదనమాట. అంతేకాకుండా ఇరాన్కి ఏమంటారంటే ట్రేడ్ లైసెన్స్ లేదు, ట్రేడ్ చేయడానికి, ఈ ఆయిల్స్ ఇవి చేయడానికి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వలేదు ఇంకా. ఇవ్వకపోతే మన వాళ్ళు ఏం చేశారంటే, చాలా ఇంటెలిజెంట్ అండి మన వాళ్ళు, ఏం చేశారంటే పూర్వకాలం మనకు బార్టర్ సిస్టమ్ అని ఉండేది. మీకు గుర్తుందో లేదో? బార్టర్ సిస్టమ్ అంటే ఒక వస్తువు ఇస్తే వాళ్ళ దగ్గర నుండి వస్తువే తీసుకుంటాం కానీ డబ్బులు తీసుకో. ఈ బార్టర్ సిస్టమ్ని ఉపయోగించి వాళ్ళకి బియ్యం పండమండి. సో మనం బియ్యం ఇస్తే వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఇస్తారు. సో అట్లాగ మెజారిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నుండే వస్తూ ఉంది అనమాట. సో అట్లాగూ ఇరాన్కి మనకు భారతదేశానికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పుడు దీన్ని ఏమని పిలిచారంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్నాడు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఎవరంటే మన నెతన్యాహు. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, మేము బావిలో కప్పలము కాము, పోరాడు సింహాలము అన్నాడు. ఆ తర్వాత మాకు యుద్ధం నేర్పింది దేవుడే అన్నాడు. ఆ తర్వాత తెగువ సింహాసనము మా గుండెల్లో నుండి వచ్చింది అన్నాడు. స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి. తెగువ సాహసము మా గుండెల్లో నుండి వచ్చింది అన్నాడు. బావిలో కప్పలం కాదు, మేము పోరాడే సింహాలం అన్నాడు. దీనికి అనుగుణంగా మనకి ఎలా ఉందంటే నిర్గమాకాండము 23-24 చూడండి. నిర్గమాకాండం ఆ 3 స్టేట్మెంట్స్ మళ్ళీ చెప్పండి, రిపీట్. బావిలో కప్పలము కాము, పోరాడే, బావిలో కప్పలము కాము, పోరాడే సింహాలము. బావిలో కప్పలము కాము, పోరాడే సింహాలము. తర్వాత ఆయన మా చేతులకు యుద్ధం నేర్పాడు. ఆయన అంటే దేవుడండి, యెహోవా. ఆయన మా చేతులకు యుద్ధం నేర్పాడు. ఆయన మా చేతులకు యుద్ధం నేర్పాడు. అయితే రెండవది. మూడవది తెగువ సాహసము, తెగువ సాహసము గుండెలో నుండి పుట్టింది. తెగువ సాహసము గుండెలో నుండి పుట్టింది. ఇవన్నీ ఈయన స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణం కూడా మనకు బైబిలేనండి. సో నిర్గమాకాండము 23-24 చూడండి. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. కాదండి, ఆడు సింహము వలె లేచును అని ఉంది చూడండి. 23-24 ఇదే 23-24 ఆడు సింహం వలె లేచును అని లేదా? 23-24 ఇది ఉంది, వేరే అయి ఉంటుంది. వేరే ఉందా? సారీ, ఇది తప్పు చెప్పానేమో. ఏముందంటే బైబిల్లో ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును. నిర్గమకాండంలోనే ఉంది, నేను తప్పు చెప్పా, తర్వాత చూసి చెప్తానులేండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 32:9 చూడండి. ద్వితీయోపదేశకాండము 32:9. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల వదిలేండి. సో ఆయన స్వాస్థ్యం ఏంటంటే యాకోబే.
యాకోబు జనమే ఆయనకు స్వాస్థ్యం, ఇంకా ఎవరూ లేరు. సో తన తన పిల్లల కోసం తను ఏదైనా చేస్తాడనమాట. 30 ద్వితీయోపదేశకాండ 32, 9, 11 వరకు చదవరా. 32, 9, 11. యెహోవా వంతు ఆయన జనమే, ఉమ్, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య తర్వాత ప్రదేశములోను భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాని కాపాడెను. వెరీ గుడ్. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించను. సో దేవుడే వాళ్ళని నడిపించారండి. ఎంత బాగా మనకు బైబిల్లో ఉన్నది చూడండి. ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె కాపాడును. తర్వాత పక్షిరాదు తన గూడును రేపి పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుంటుంది. మీరు ఎప్పుడన్నా పక్షుల్ని చూస్తే ఇది అబ్జర్వ్ చేయొచ్చండి. పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తుంది. అట్లాగూ యెహోవా దేవుడు వీళ్ళని నడిపిస్తున్నాడండి. ఎంత నడిపిస్తున్నాడంటే, ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వాళ్ళ కామెంట్స్ నేను చెప్తాను, తర్వాత మీరు విందురు. ఒక ఆయన అంటున్నాడు, మిసైల్స్ ఇట్లా పెట్టి ఇజ్రాయెల్ వైపు మిసైల్స్ పెడితే మధ్యలో దారి మళ్ళాయంట. అవి ఎవరు మళ్ళీ ఇచ్చారు తెలియదట. ఎలా పోయాయో తెలియదంట. ఎక్కడ పడ్డాయో తెలియదంట. రాత్రుల్లో కదండి, వాళ్ళకి కనిపించలేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. యెహోవా దేవుడే చేసి ఉంటాడు. ఎందుకంటే తన ప్రజల మీద వాళ్ళు మిసైల్స్ పెడితే రక్షించడా? తప్పనిసరిగా రక్షిస్తారు. తర్వాత 2 సమూయేలు 7:23 చూడండి. 2 సమూయేలు 7:23. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులను బట్టి అనునట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది లేదు. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవయుండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసేది. చూసారా ఎంత చక్కగా వాళ్ళని కాపాడుతున్నారు. మనము విశ్వాసులం కాబట్టి మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. హిందువులకి తెలియదండి. హిందువులకి తెలియదు. వాళ్ళు ఏంటి, హిందువులకి తెలియకపోయినా వాళ్ళు ఏమంటున్నారంటే, కొన్ని కామెంట్స్ నేను విన్నాను. ఇంటర్నేషనల్ విశ్లేషకులు అంటారు చూసారా, వాళ్ళు విశ్లేషించారండి ఈ వార్ని. దీన్ని విశ్లేషిస్తున్నప్పుడు టీవీలో వచ్చింది, అప్పుడు విన్నాను నేను. ఒక ఆయన ఎవరున్నారంటే డాక్టర్ ఎంబి వినోద్. ఆయన IFS అంబాసిడర్గా పనిచేశాడంట మధ్యప్రాచ్యం అంతా. ఆయన ఏమంటాడంటే బ్రిలియంట్ ఇంటెలెక్చువల్స్ అంటాడు ఇజ్రాయెల్ వాళ్ళని. బ్రిలియంట్ ఇంటెలెక్చువల్స్ అన్నాడు. ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళ బ్లడ్ వేరు వాళ్ళ బ్రీడ్ వేరు అన్నాడండి. వాళ్ళ బ్లడ్ వేరు వాళ్ళ బ్రీడ్ వేరు అన్నాడు. కరెక్టే కదండి. వాళ్ళ బ్లడ్ వేరు వాళ్ళ బ్రీడ్ వేరు అన్నాడు. తర్వాత ఇది అన్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడండి. ఏం చెప్పాడంటే, యుద్ధం స్టార్ట్ చేయకముందే ఇరాన్ వాళ్ళంట 8 మంది ఆర్మీ చీఫ్స్ ఎక్కడికి వెళ్ళారంటే సిరియాకు వెళ్ళారంట. సిరియాకు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారట. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఇజ్రాయెల్కి తెలిసిపోతా ఉందట. ఎట్లా తెలిసిపోతుంది ఏంటి అంటే, వాళ్ళు మైక్స్లో మాట్లాడడం, సెల్లో మాట్లాడడం ఉంటుంది కదండి. అందులో ఇప్పుడు సెల్ టెక్నాలజీ ఎట్లయిపోయిందంటే, ఇజ్రాయెల్ వాళ్ళు నువ్వు సెల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నా నువ్వు ఎక్కడ పెట్టావో చెప్తారు, అందులో ఏమేమి మాటలున్నాయో చెప్పేస్తారండి. టెక్నాలజీ అంత డెవలప్ అయింది, పెగాసిస్ టెక్నాలజీ. సో వాళ్ళకి భయం వేసి ఏం చేశారంటే, ఈ 8 మంది జర్నల్స్ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? సిరియాకు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారండి. వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు కూడా కనుక్కునేశారండి ఇజ్రాయెల్ వాళ్ళు. కనుక్కొని ఒక్కసారి అక్కడికి వెళ్ళి 8 మందిని చంపేశారండి. 8 మందిని చంపేశారు. ఈయనే చెప్పాడు, అది ఎంబి వినోద్ అని. 8 మందిని చెప్పేసే లోపల వాళ్ళకి ఏమైంది? లీడర్షిప్ కొరత వచ్చింది, టెక్నాలజీ కొరత వచ్చింది. అంటే వీక్ అయిపోయారు అక్కడ. అలా చేశారనమాట. అందుకే ఇంకొక జర్నలిస్ట్ ఏమంటాడంటే, ఇజ్రాయేలు గంజాయి వనంలో తులసి మొక్క అన్నాడు.
గంజాయి వనంలో తులసి మొక్క అన్నాడు ఇంకొక జర్నలిస్ట్. తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అయిన సురేష్ కొచాటిల్ అని. సురేష్ కొచాటిల్ ఈయన మలయాళీ, ఇంటర్నేషనల్ విశ్లేషకులు అన్నమాట. అక్క ఈయన సురేష్ ఏమంటారు? ఆ? సురేష్ సురేష్ కొచాటిల్, KOCHATIL, సురేష్ కొచాటిల్ ఆయన పేరు. సీనియర్ జర్నలిస్ట్ అంటే చాలా పెద్ద ఆయన, ముసలాయన ఆయన. ఈయన ఫ్రమ్ కేరళ. ఈయన అంటాడు, ఇజ్రాయెల్ బిల్ట్ ఆన్ పీపుల్ అంటాడు, ప్రజల చేత నిర్మించబడిన రాజ్యము అంటాడు. ఎవరో వచ్చి నిర్మించలేదు, ప్రజలే నిర్మించుకున్న రాజ్యం అంటాడు. అందుకనే వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలో తెలుసట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. వాళ్ళ లీడర్స్ లిజెండ్స్ అంటారు, అంటే వాళ్ళ లీడర్స్ అంత లీడర్స్ ఇంకెవరికి లేరంటాడు. అని ఎగ్జాంపుల్ ఎవరిని చెప్తాడంటే, ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి స్త్రీ ప్రధానమంత్రి ఎవరంటే గోల్డా మీర్ అండి. ఆమె ఎక్కడ ఉందంటే ఎక్కడ ఆమె అంటే ఇజ్రాయెల్ ఆవిడ. ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీ ప్రధాని గోల్డా మీర్. గోల్డా మీర్, MEIR, గోల్డా మీర్. గోల్డా మీర్ ఆమె వియత్నాం కదక్క? కాదు ఇజ్రాయెల్. గోల్డా మీర్ వియత్నాం కాదు ఇజ్రాయెల్. తర్వాత వీళ్ళ మీద ఇతర దేశాలు ఎప్పుడు అటాక్ ఎలా చేస్తారంటే సబ్బాత్ రోజే అటాక్ చేస్తారు. ఎందుకంటే సబ్బాత్ రోజు అటాక్ చేస్తే ఎవరేం చేయలేరు. వీళ్ళు సబ్బాత్ రోజు ఊరుకుంటారు కదండి, ఎక్కువ ప్రేయర్స్లో అట్లుంటారు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారని, నువ్వు ఎప్పుడన్నా అటాక్ చెయ్యి, మాకు తెలుసు మిమ్మల్ని ఎట్లా అటాక్ చేయాలో అని ఇజ్రాయెల్ వాళ్ళు అనమాట. సో అట్లాగూ వాళ్ళని ఎవరన్నా చంపితే వాళ్ళని చంపేంత వరకు వీళ్ళు ఊరుకోరండి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను అప్పుడు ఫస్ట్ డే చెప్తున్నప్పుడు. ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు వాళ్ళని చంపేశారు. ఆ తర్వాత ఆపరేషన్ థండర్ బోల్ట్ అని ఉంది, వీళ్ళని కిడ్నాప్ చేశారు ఇజ్రాయెలిట్స్ని. వీళ్ళు పోయి తెచ్చుకున్నారు ఇజ్రాయెలిట్స్ని. సో అట్లాగూ ఏమి జరిగినా ఏం చేసినా వీళ్ళకి తెలుసండి ఎట్లా ప్రవర్తించాలి. అండ్ స్పెషలీ మనకు భారతదేశంతో కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి కాలం నుంచో తెలుసా? సొలొమోన్ పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళు సుగంధ ద్రవ్యాల కోసము ఇండియాకి వచ్చేవాళ్ళంట, బాంబేకి వచ్చేవాళ్ళంట. బాంబే నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళంట, స్పైసెస్ అన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళంట. తర్వాత అక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మీకు తెలుసు కదా, 1870 సంవత్సరాలు వాళ్ళు పరుల పరిపాలనలో ఉన్నారు. వీళ్ళంతా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇండియాకి వచ్చారండి. ఇండియాకి వస్తే అప్పుడు మలబార్ తీరానికి వచ్చారట. మలబార్లో రాజులు పరిపాలించేవాళ్ళంట. వీళ్ళకి ఒక స్థలం ఇచ్చేశారంట, మీరు పోయి అక్కడ పోయి ఉండండి అని. సో అక్కడ వాళ్ళు సినగాగ్ అంటే యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగు అంటారు. ఈ సినగాగ్ ఈ రోజుకి కూడా ఉందండి, నేను ఫొటోస్ చూశాను. ఈ రోజుకి కూడా మలబార్ తీరంలో సినగాగ్ ఉంది. అక్కడ వాళ్ళు నివసిస్తారు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే మలబార్ జ్యూస్ అని పిలుస్తారు. ఈ రోజు వరకు ఉన్నారు. సినగోగ్ ఉంది, అక్కడ కూడా ఉంది. అట్లాగే నేను చెప్పాను ఏపీలో కూడా గుంటూరు దగ్గర చేబ్రోల్ దగ్గర కూడా ఉన్నారు. ఎఫ్రాయిమ్స్ అంతటంట వీళ్ళు. అప్పుడెప్పుడో యుద్ధాలప్పుడు వచ్చి ఉన్నారు, అట్లాగే సెటిల్ అయిపోయి ఈ రోజు వరకు ఉన్నారు వీళ్ళు. సో అట్లాగూ మన భారతదేశానికి ఇజ్రాయెల్కి చాలా కనెక్షన్స్ ఉన్నాయండి. ఇంకా కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే పేపర్లో రాలేదు కానీ ఇంటర్నేషనల్ విశ్లేషకులు చెప్తే నేను విన్నాను. యుద్ధం జరుగుతున్నప్పుడట ఆర్మ్స్ అండ్ ఆమిషన్ పంపించారట. భారతదేశము ఎవరికి పంపించింది? ఇజ్రాయెల్కి పంపించింది. పెద్ద షిప్లో పంపించారు. పంపిస్తే మధ్యలో సిరియా తీసుకుందంట దానిని. అంటే వెకేట్ చేయలేదు, సిరియా షిప్ని పట్టేసిందట. పడితే వీళ్ళు కనుక్కున్నారట. మీకు తెలుసు కదా, వస్తున్నప్పుడు దాని దారినంతా వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఫోన్ చేసి సిరియాకు 5 నిమిషాల్లో షిప్ని కానీ రిలీజ్ చేయకపోతే సిరియా ఉండదు అన్నారట. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాల్లోనే షిప్ని వదిలేశారట. షిప్ ఇజ్రాయెల్కి వచ్చేసింది, హైఫా దగ్గరికి వచ్చేసింది. సో అట్లాగూ మనకు ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా పాలస్తీనాకు ఇండిపెండెన్స్ ఇవ్వాలా, పాలస్తీనాని రికగ్నైజ్ చేయాలని యుఎన్ఓలో రెజల్యూషన్ చేస్తే మోడీ ఎవరికి ఓటేశాడో తెలుసా? పాలస్తీనాకి వేశాడు, ఇజ్రాయెల్కి వేయలేదు. అయినా కూడా ఇండియా ఏం చేసిందంటే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు సహాయం చేశారు, మలబార్లో స్థలం ఇచ్చారు, బాంబేలో బిజినెస్ చేయడానికి మీరు లైసెన్స్ ఇచ్చారు, అన్నీ చేశారు. కాబట్టి మీరు మాకు చెడు చేసినా మేము మీకు మంచి చేస్తాం.
ఏం మంచి చేశారు మరి అని అనుకుంటే, మీకు ఇటీవల కాలంలో కార్గిల్ యుద్ధం అయింది. గుర్తుంటుంది అనుకుంటా కార్గిల్ అని. ఆ కార్గిల్ యుద్ధం అయినప్పుడు చైనా వాళ్ళు కొండ ఎక్కి వస్తున్నారండి ఆక్యుపై చేసుకోవడానికి ఇండియాని. ఇది ఇండియన్స్ గుర్తించలేదు. ఎవరు గుర్తించారో తెలుసా? ఇజ్రాయెల్ వాళ్ళు గుర్తించారు. గుర్తించి మోడీ గారికి ఫోన్ చేసి, చైనా పీపుల్ ప్రొట్రూట్ అవుతున్నారు, కొండ మీద నుంచి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కెన్ ఐ హెల్ప్ అని అడిగారు. ఏ సేస్ యూ కెన్ హెల్ప్ అంటే, కొండ మీద నుండి కిందకు వస్తున్నప్పుడు వాళ్ళు పవర్ఫుల్గా ఉంటారండి, కింద ఉన్న వాళ్ళు పవర్ఫుల్గా ఉండరు. వాళ్ళు అక్కడ బాంబు వేస్తే ఇక్కడంతా బూడిదైపోతుంది. అందుకే వీళ్ళేం చేశారంటే, ఫ్లైట్స్లో బాంబ్స్ వేసేసి గప్చుప్పున వాళ్ళ మీద బాంబ్స్ వేసేసి మొత్తం బూడిద చేసి వచ్చేసారు. అట్లా మనం కార్గిల్ వార్ని గెలిచాము. ఎవరి సహాయంతో అంటే ఇజ్రాయెల్ వారి సహాయంతో. సో వాళ్ళు ఇంత సహాయం చేసినా కూడా పాలస్తీనా ఇవ్వాలా వాళ్ళకనే అన్నారు. మీరు ఏమన్నా అనుకోండి, మేము సాయం చేస్తామని చేశారు. చివరికి ఇప్పుడు ఏమైందండి? పాలస్తీనా లేదు, గాజా తుడుచుకుపోయింది కదా. గాజా మీద వెళ్ళారు కదా ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు. గాజా వాళ్ళు ఊరుకోలేదు, ఎందుకంటే గాజాలో హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఉంది. వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి వచ్చేసారు. ఈ తీవ్రవాద సంస్థ ఇవన్నీ అనుకుంటే ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోండి, ముస్లిం కంట్రీస్కి ఇజ్రాయెల్ అంటే పడదు. వీళ్ళు ఏం చేశారంటే, ప్రతి పడదు ఒకటి, వీళ్ళకి ఇంకోటి కూడా తెలుసండి వీళ్ళకి, వాళ్ళ మీద యుద్ధానికి పోతే మనం గెలవం. అది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు గెలవం అనుకున్నారంటే, 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కొన్ని రోజుల్లోనండి, వితిన్ 6 months 5 ముస్లిం కంట్రీస్ 500 ట్యాంకర్స్ని అంటే యుద్ధ నౌకల్ని పెట్టి వీళ్ళని ఓడించేసి, వీళ్ళని తరిమేసేసి మళ్ళీ వీళ్ళు ఆక్యుపై చేయాలని ప్లాన్ చేశారు. 500 యుద్ధ నౌకలు. పేపర్లో చాలా బాగా వచ్చిందండి ఇది. 500 యుద్ధ నౌకలు వస్తే ఏమైందో తెలుసా? పొద్దున్నే యుద్ధం స్టార్ట్ కావాలి. ఈ 500 మీద 500 డ్రైవర్స్ వచ్చారు, వెనకాల మళ్ళీ ఇంకా కొంతమంది వచ్చారు. ఒక్క యుద్ధ నౌక కూడా స్టార్ట్ కాలేదంటండి. ఒక్క యుద్ధ నౌక కూడా స్టార్ట్ కాలేదు. పైగా పొగ వచ్చిందంట అందులో నుండి. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళకి ఏమీ లేదండి. స్వాతంత్రం వచ్చి 6 నెలలు అయిందంతే. ఏమీ లేదు వాళ్ళకి యుద్ధం చేయడానికి. అంటే ఆర్మ్స్, ఆమిషన్, న్యూక్లియర్ బాంబ్స్ ఏమీ లేవు. అయినా వీళ్ళందరూ నిల్చుకున్నారంట, అందరు పోయి. ఇక్కడేమో వీళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళ మీదకి రావాలని చూస్తే 500 యుద్ధ నౌకలు ఒక్కటి కూడా పని చేయలేదు. పైగా పొగ వచ్చే లోపల ఎక్కడ చచ్చిపోతామని అందరు పారిపోయినారంట వెనక్కి తిరిగి. పారిపోతే వీళ్ళెళ్ళి ఆ యుద్ధ నౌకలు స్టార్ట్ చేస్తే అన్ని స్టార్ట్ అయ్యాయంట. తీసుకొని వచ్చి వీళ్ళు పెట్టేస్తారు 500 యుద్ధ నౌకలు. అది ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి యుద్ధం. ఎప్పుడు యుద్ధం చేసినా సుమారుగా 180 సార్లు యుద్ధాలు చేశారటండి ఇజ్రాయెల్ వాళ్ళు ఈ నేటికి. ప్రతి యుద్ధంలో వాళ్ళే గెలిచారు. ఈరోజు పేపర్లో చూస్తే మీకు తెలుస్తుంది, ఇరాన్ గెలిచిందా ఇజ్రాయెల్ గెలిచిందా అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఎక్కువ నష్టం జరిగింది ఇరాన్కేనట, తక్కువ నష్టం జరిగింది ఇజ్రాయెల్కేనట. ఎందుకంటే వాళ్ళు మసాద్, నేను చెప్పాను కదండి, మసాద్ అని వాళ్ళకి ఒక ఏంటి మన సిఐడి లాగా ఉన్న ఒక వ్యవస్థ ఉన్నదని. ఈ వ్యవస్థ ఆఫీస్ని కాల్చేయాలని చూశారు, మిసైల్ పంపించి ఇరాన్ వాళ్ళు. కాల్చేయాలని చూస్తే అది మిస్ఫైర్ అయిపోయి ఒక హాస్పిటల్ మీద, బెచ్చబా అనే హాస్పిటల్ మీద పడింది. అందుకే హాస్పిటల్ నాశనం అయింది. కానీ ఇది వస్తున్నప్పుడు రూట్ తెలిసి వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ వాళ్ళు పేషెంట్స్ని అందరినీ వెకేట్ చేసి బంకర్స్లో పెట్టేశారు. సో వీళ్ళకి ఏమీ కాలేదు, వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. కానీ బిల్డింగ్ మాత్రం నాశనం అయింది. లోపల బంకర్స్లో ఉన్న పేషెంట్స్ అందరూ సేఫ్గా ఉన్నారు. సో అట్లాగూ దేవుడు ప్రతి విషయంలో వీళ్ళని, ఇజ్రాయెల్ వాళ్ళని కాపాడుతూనే ఉన్నారండి. అందుకే ఇజ్రాయెల్ వాళ్ళకి ఎంత టాక్టిక్స్ ఉన్నాయి, ఇతర దేశాల వాళ్ళకి ఎంత టాక్టిక్స్ ఉన్నా ఇజ్రాయెల్ సుపీరియర్ పవర్ అండి, సుప్రీం పవర్. తర్వాత టెక్నాలజికల్గా వీళ్ళకున్న తెలివితేటలు మనకు లేవు, ఈ దేశంలో ఎవరికీ లేదు. మీకు తెలుసు అనుకో, డ్రిప్ ఇరిగేషన్ అని చిన్న చిన్న చుక్కలు పడుతూ ఇరిగేషన్ స్టార్ట్ చేశారు, అది వాళ్ళదే. డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళదే. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 40% వాళ్ళే. తర్వాత గ్లోబల్ మార్కెట్ మొత్తం ప్రపంచానికి ఆర్మ్స్ అండ్ ఆంబిషన్ సప్లై చేసేది వీళ్ళే 60%. లేజర్ టెక్నాలజీ వీళ్ళదే. తర్వాత రోబోటిక్, ఇప్పుడు రోబోట్స్తో పనులు జరిపిస్తున్నారు కానీ ఈ రోబోటిక్ టెక్నాలజీ కూడా వీళ్ళదే. తర్వాత డ్రైవర్లెస్ వెహికల్స్, డ్రైవర్ లేకుండానే వెహికల్స్ పెడతారండి. వెహికల్స్ పెట్టి అందులో అంతా కంప్యూటరైజ్డ్.
ఎవరన్నా వచ్చారనుకోండి బార్డర్లో, ఇది ఫోటో తీసి ఇమీడియట్గా సెంటర్కి పంపిస్తుంది, కంట్రోలింగ్ సెంటర్కి. వాళ్ళు అక్కడ చూసి షూట్ అంటే షూట్ చేసేస్తుంది, అంతే. మనుషులు అక్కర్లేదు. ఈ వెహికలే, డ్రైవర్లెస్ వెహికలే యుద్ధం చేసేస్తుంది అనమాట ఇతరులతో. ఆ టెక్నాలజీ ఎలా ఉందో చూడండి, డూమ్ టెక్నాలజీ. డేవిడ్ స్టింగ్ అన్నారు. ఇవన్నీ ఆండ్రాయిడ్, ఇంటర్నెట్, బ్యాంకింగు, ఫోన్పే, ఫేస్బుక్, గూగుల్, ఇవన్నీ ఎవరు అనుకున్నారు? వాళ్ళవే. వీళ్ళతో యుద్ధం చేసినామంటే అవన్నీ స్టాప్ అయిపోతాయి. అందుకే భయపడుతుందండి ప్రపంచం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ డిపెండ్ అవుతున్నాం ఈ ఆండ్రాయిడ్, ఫేస్బుక్, గూగుల్, ఫోన్పే, వాట్సప్, దీని మీద ప్రపంచం అంతా డిపెండ్ అవుతుంది. ఇది మనకు టెక్నాలజీ ఇచ్చింది ఎవరు? వీళ్ళే, ఇజ్రాయలైట్సే. సో ఇజ్రాయలైట్స్కి అగెయిన్స్ట్గా ఏమన్నా చేస్తే అవన్నీ రిమోట్ వాళ్ళ దగ్గరే ఉంది. అందుకే ప్రపంచ దేశాలు ఏవి మాట్లాడవు, అప్రిషియేట్ చేస్తాయి. ఇది బాగుంది, అది చేశారు, ఇది చేశారట, కానీ ఇంకా ఏమీ మాట్లాడలేరు. మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకొక విషయం మీరు గమనించండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య దూరము సుమారు 1600 కిలోమీటర్లండి. మీరు ప్రపంచ పటం చూస్తే మీకు కనిపిస్తుంది. మధ్యలో జోర్డాను అని వేరే ప్రదేశాలు ఉన్నాయి. వీళ్ళతో మామూలుగా మనకి యుద్ధం ఎప్పుడు వస్తుందంటే బార్డర్ డిస్ప్యూట్స్ అంటారు, సరిహద్దు తగాదాలు. ఆ సరిహద్దు ఇప్పుడు మనకు పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది? సరిహద్దు తగాదా, లేకపోతే నీళ్ల కోసం తగాదాలు. అట్లాంటివే తగాదాలు ఎక్కువగా వస్తాయి. కానీ ఇక్కడ నీళ్ల కోసం తగాదా లేదు, సరిహద్దు తగాదా లేదు. అయినా కూడా ఇరాన్కి ఇజ్రాయెల్ అంటే పడదు. ఎందుకు పడదంటే అది ముస్లిం కంట్రీ. అంతేకాకుండా ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ ఏం చేస్తాయంటే, వాళ్ళకి తెలుసండి ఇజ్రాయెల్ని గెలవలేమని. అందుకని వీళ్ళు ఎంత క్లెవర్గా ఏం చేశారంటే, ప్రతి కంట్రీ ఏం చేసిందంటే ఒక్కొక్క ఎక్స్ట్రీమిస్ట్ తీవ్రవాద వ్యవస్థని స్థాపించుకుంది ప్రతి కంట్రీ. అంటే ఇప్పుడు గాజా చూసుకోండి, హమాస్ని ఏర్పాటు చేసుకుంది, అదొక తీవ్రవాద సంస్థ. అట్లాగే లెబానాను హిజ్బుల్లాని ఏర్పాటు చేసుకుంది. యోమెన్ హైతీస్ని వీళ్ళు సముద్ర దొంగలండి. బెహ్రెయిన్ ఆల్ అషాన్ బ్రిగేడ్ని ఏర్పాటు చేసుకుంది. సిరియా ఫతే మేమిన్ బ్రిగేడ్. అట్లా ప్రతి ముస్లిం కంట్రీ ఒక తీవ్రవాద సంస్థను ఎంకరేజ్ చేస్తుందండి. ఈ తీవ్రవాద సంస్థలో ఎవరుంటారు అంటే, చదువు సంధ్య లేకుండా అల్లటప్ప తిరుగుతుంటారు, కానీ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండదు, అమ్మ నాన్న అని అట్లాంటివి ఏమి ఉండవు. బాగా 3 పూట్ల తిండి పెడతారు, కావాల్సినవన్నీ ఇస్తారు, తర్వాత నేర్పిస్తారు ఇవన్నీ ఆర్మ్స్ అండ్ ఆంబిషను, బాంబులు ఎట్లా తయారు చేయాలా, బాంబులు ఎట్లా పేల్చాలా, ఇవన్నీ నేర్పిస్తారు. నువ్వు పో అక్కడ పోయి బాంబు పేల్చిరా అంటే పేల్చొస్తారు. వాడు బతికినా సచ్చినా వీళ్ళకి ఏం లేదని. వీళ్ళంతా తీవ్రవాదులు. సో వాళ్ళు సచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అంత కర్కశంగా ఇజ్రాయెల్ మీద వీళ్ళు ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ ఏంటంటే తీవ్రవాదానికి అగెయిన్స్ట్. ఇజ్రాయెల్ దేశం అంటే ఇండియా కూడా అంతేనండి. మన కాశ్మీర్ మీద అటాక్ చేసినప్పుడు ఎవరు అటాక్ చేశారు? పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయలేదు, తీవ్రవాదులు అటాక్ చేశారు. ఆఫ్టర్ ఆల్ 4-5 మంది తీవ్రవాదులు వచ్చారు, వాళ్ళు అటాక్ చేశారు. తీవ్రవాదానికి మన దేశం కూడా అగెయిన్స్ట్. అట్లాగే వీళ్ళు అగెయిన్స్ట్ కాదు, కానీ వీళ్ళు దీన్ని ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటారండి. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు అంటారు మాకు మక్కా మసీద్ ఉంది అంటారు. అట్లాగే మీరు టర్కీకి వెళ్తే మేము ఖలీఫాస్మ్ అంటారు, అంటే మత గురువులు అనమాట. తర్వాత మీరు ఇరాన్కి వెళ్తే మేము షియాస్ గ్రేట్ అంటారు. ఇరాక్కి వెళ్తే మేము సున్నీస్, మేమే గ్రేట్ అంటారు. అట్లా పఠాన్స్ అంటే రాజులు అనమాట, పరిపాలకులు. వాళ్ళు మేమే గ్రేట్ అంటారు. సయ్యద్స్ మేము పూజార్లం అంటారు, వాళ్ళు సయ్యద్స్ కూడా పూజార్లు అనమాట. అహ్మదియాస్ వీళ్ళు కూడా అంతే, పరిపాలనలో ఉంటారు. అట్లాగే వీళ్ళు ఉండి తమ్మును తాము హెచ్చించుకున్నారండి. ఎంత హెచ్చించుకున్నా ఇజ్రాయెల్ ముందు దిగదుడిపే. వాళ్ళు ఇజ్రాయెల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. ఇజ్రాయెల్కి తోడు ఎవరున్నారంటే యెహోవా దేవుడు ఇజ్రాయెల్కి తోడు ఉన్నాడు. అందుకే ఇజ్రాయెల్లోని నెతన్యాహు అంటాడు, అలోన్ ఇన్ లయన్స్ డెన్ అంటాడు. అలోన్ అంటే నేను ఒక్కడనే. లయన్స్ డెన్ అంటే సింహపు గుహలో మా దేశం ఒక్కటే ఉంది అంటాడు. సో అలోన్ ఇన్ లయన్స్ డెన్ అంటారు. అంత మాత్రమే కాదు, మనకు బైబిల్లో ప్రతి చోట ఇజ్రాయెల్ని ఎట్లా కాపాడుతున్నాడు దేవుడు అనేది ప్రస్ఫుటంగా మనకు చూపించారండి బైబిల్లో. మీరు ఒకసారి కీర్తన 144:1 చూస్తారా? కీర్తన 144:1. నాకు ఆశ్రయ దుర్గమ్మగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట.
కీర్తన అట్లాగే 147:20. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆ, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి. చూసారా ఎంత క్లియర్ గా చెప్తున్నారు. యుద్ధం నేర్పింది ఆయనే. ఆ ఏదైనా కూడా ఆయనే చూసుకుంటాడు వాళ్ళని. ఏ బాధ లేదు. కానీ గుర్తించడం లేదు ప్రజలు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు గుర్తిస్తారటండి. అప్పుడు వాళ్ళ పవర్ గురించి మాట్లాడడానికి వీళ్ళకు ఏంటి మాటలుండవు. అమ్మో! దీని వెనకాల ఏదో ఉంది ఒక శక్తి. ఇప్పుడు హిందూస్ ఊరిని శక్తి, శక్తి అంటారు కదా! అట్లా శక్తి. సమ్ పవర్ ఈస్ దేర్ బిహైండ్ ఇజ్రాయెలైట్స్. అలా మాట్లాడుకుంటారట. కానీ యెహోవా దేవుడు ఉన్నాడని మాట్లాడుకోరు. కానీ అంతిమ కాలంలో తప్పనిసరిగా ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నోరు ఆయన స్తుతించాలని మనకు బైబిల్‌లో ఉన్నది. సో, ఆ రోజు కోసం మనం ప్రార్థించాలి. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 32:9 చూడండి. ద్వితీయోపదేశకాండం 32:9. యెహోవా వంతు ఆయన ఆయన జనమే. జనమే. ఆయన జనమే. సో, యెహోవా వంతు ఏంటంటే ఆయన జనమే. అందుకే ఆయన కాపాడుకుంటాడు. యెహోవా తప్పనిసరిగా కాపాడుకుంటాడు. అట్లాగే కీర్తన 46:9 చూడండి. కీర్తన 46:9. ఆయనే బూదిగంతములకు యుద్ధములు మాన్పువాడు. హ్మ్. విల్లు విరుచువాడును, బల్యమును తెగ నరుకువాడును, తెగనరుకువాడు ఆయనే. చూసారా? యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఆయనే. సో, యుద్ధాన్ని రేపేవాడు ఆయనే, యుద్ధాన్ని మాన్పేవాడు ఆయనే. సో, మనకేం భయం లేదు. యెహోవా మన తోడు ఉండగా మనకేం భయం లేదండి. అట్లాగే జెకరయ్య 2:8 చూడండి. జెకరయ్య 2:8. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, హ్మ్. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, హ్మ్. తనకు ఘనత తెచ్చుకొనదలచి, హ్మ్. మిమ్మును దోచుకొనిన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి. చూసారా ఎంత క్లియర్‌గా చెప్తున్నాడండి జెకరియా ప్రాఫెసీ అండి. ఇవన్నీ ప్రాఫెసీస్ మనం ఇప్పుడు చూసుకున్నవన్నీ ప్రాఫెసీ. జరగబోయేవి, ఇప్పుడు జరుగుతున్నవి, ముందు ఏం జరుగుతాయో కూడా చెప్తున్నాడు. మీరు ఆదికాండం 12:3 చూడండి ఒకసారి. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, హ్మ్. నిన్ను దూషించు వారిని శపించెదను. హ్మ్. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, అనగా చాలండి. చూసారా? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడు. ఈరోజు మనము ఈ న్యూక్లియర్ వార్ స్టాప్ చేయబడిందంటే అది ఎవరి మూలాన తెలుసా? ఇజ్రాయేలీల మూలానే. వాళ్ళు కనుక్కున్నారు. ఇరాన్ వాళ్ళు ఈ బాంబులు తయారు చేసి వేయాలన్న దీంట్లో ఉన్నారని కనుక్కున్నారండి. కనుక్కొని అమెరికాతో మాట్లాడారు. యుఎన్ఓలో మాట్లాడారు. మీరు ఒక 24 అనుకుంటా. 24వ సంవత్సరంలో యుఎన్ఓలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నెతన్యాహు ఏం చేశారంటే 2 అట్టల కార్డ్స్ పట్టుకున్నాడండి ఇట్లా. ఒకటి గ్రీన్ కార్డు, ఒకటి బ్లాక్ కార్డు. బ్లాక్ కార్డ్ మీద వాళ్ళ అపోజిట్ స్టేట్స్ పేర్లన్నీ ఉన్నాయి. శపింపబడిన వాళ్ళు, ద కంట్రీస్ విచ్ ఆర్ కర్స్డ్ అని హెడ్డింగ్ పెట్టాడు. ఈ బ్లాక్ అట్ట మీద, కార్డ్‌బోర్డ్ మీద. ఇటువైపు గ్రీన్ కార్డ్‌బోర్డ్ పట్టుకున్నాడు. ఈ గ్రీన్ కార్డ్‌బోర్డ్ మీద వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇజ్రాయెల్‌ని, వాళ్ళ ఆ కంట్రీస్ పేర్లున్నాయి. ద బ్లెస్డ్ కంట్రీస్ అని రాశాడు దాకా. ఇవేమో కర్స్డ్ కంట్రీస్, ఇవేమో ఆ బ్లెస్డ్ కంట్రీస్‌లో ఇండియా కూడా ఉందండి. బ్లెస్డ్ కంట్రీస్. అట్లా వీళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని బ్లెస్డ్ కంట్రీస్ అన్నాడు. చాలా క్లియర్‌గా మనకు యుద్ధమైతే స్టార్ట్ అయింది కానీ, యుద్ధాన్ని స్టాప్ చేసేది దేవుడే. యుద్ధం జరుగుతున్నప్పుడు తన ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలనేది దేవుడే చేస్తాడు. ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. కొద్దిగా నష్టం అయిపోయింది కానీ, ఎంత నష్టం జరిగినా కూడా వాళ్ళకు దేవుడే వాళ్ళని కాపాడతాడు. వితిన్ నో టైమ్ మళ్ళీ అన్నీ రీకలెక్ట్ చేసుకొని, అన్నీ రీబిల్డ్ చేసుకొని, మరి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పుడు చాలా కష్టం అవుతుందని కూడా వాళ్ళకి తెలుసు. తర్వాత పర్షియాలో క్రిస్టియన్స్‌ని చంపేశారండి. ఇరాన్‌లో. ఇరాన్‌లో ఉన్న క్రిస్టియన్స్‌ని ఏమని పిలుస్తారంటే పర్షియన్ క్రిస్టియన్స్ అంటారు.
ఇరాన్ క్రిస్టియన్స్ని ఇరాన్ క్రిస్టియన్స్ అనరు, పర్షియన్ క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళని చంపేశారండి. బ్యాప్టిజం కూడా తీసుకున్నారంట వాళ్ళు. కొన్ని ఫ్యామిలీసే ఉన్నాయి, ఒక 25-30 ఫ్యామిలీస్ అని నేను పేపర్లో చదివాను. వాళ్ళని చంపేశారంటండి ఈ షియాస్. ఎంత ఎలా చెప్పాలి, ఎంత చెడ్డ ఇదో చూడండి. వాళ్ళకి ఇష్టం లేదు, ఇజ్రాయలైట్స్ ఇష్టం లేదు, క్రిస్టియన్స్ కూడా ఇష్టం లేదని చెప్పాలి. ఎందుకు చంపేశారంటే ఇంకా వాళ్ళకే తెలియాలి ఎందుకు చంపేశామని చెప్పి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, యేస్వామి పుట్టిన తర్వాత, యేస్వామి చనిపోయిన తర్వాత కూడా ఈ ఎలాం దేశీయులు మనకు ఉన్నారండి, బైబిల్లో ఉన్నారు. మీరు అపోస్తుల కార్యములు 2:9 చూడండి. అపోస్తుల కార్యములు 2:9. అపోస్తుల కార్యములు 2:9. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, చాలు. మెసొపొతామియా ఏలామీయులు ఉన్నారా? ఉన్నారు. పెంతెకోస్తు రోజున ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఈ ఈ దేశాల వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి. అందులో ఏలామీయులు ఉన్నదా? ఉంది. ఏలామీయులు ఉన్నారు. ఏలామీయులు మనం ముందు చదువుకున్నాం చూడండి. దీనికి బైబిల్లో ఉన్న పేరు, ఫస్ట్ పేరు ఇరాన్ కాదు, ఏలామీయులు. మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 10:22లో చదువుకున్నాం. షేము కుమారుడు ఏలాము. ఈ షేము ఎవరు అనుకుంటున్నారు? నోవాకు 3 కొడుకులు ఉన్నారు కదా, షేము, హాము, యాపెతు. షేము కుమారుడు అనమాట ఏలాం. కానీ వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు, షేము కుమారుడు అనమాట. సో అట్లాగూ మనకు కొత్త నిబంధన కాలంలో కూడా ఏలాం ఉన్నారండి. పెంతెకోస్తు రోజున వాళ్ళ మీద ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఏలామీయులు అక్కడ ఉన్నారని చెప్పి మనకు పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు 1934లో ఆ పేరు తీసేసి ఇరాన్ అని పేరు పెట్టుకొని వాళ్ళు పక్కా ముస్లిం కంట్రీ అయిపోయి ఇజ్రాయెల్ మీద వైరాన్ని పెంచుకొని ఇంతవరకు దాన్ని లాక్కొచ్చారనమాట. హమాస్ ద్వారా, హిజ్బుల్లా ద్వారా లాక్కొచ్చారు. కానీ ఎంత లాక్కొచ్చినా కూడా ఎక్కడైనా వాళ్ళకి ఏమి వాళ్ళు చవి చూస్తున్నారంటే ఓటమేనండి. మీకు మీకు తెలుసు అనుకుంటాను, సద్దాం హుసేన్ అని ఈయన కూడా న్యూక్లియర్ తయారు చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే అతన్ని కూడా చంపేశారండి, అమెరికా వాళ్ళే చంపేశారు. ఆ తర్వాత మీకు ఇంకొక వ్యక్తి తెలుసు, ఆయన్ని కూడా అమెరికా చంపేసింది. ఆయన పేరేంట, పాకిస్తాన్లో తల దాచుకున్నాడు. పాకిస్తాన్లో ఉంటే ఆయన కూడా చంపేసింది. ఈయన కూడా బిన్ లాడెన్, కరెక్ట్, బిన్ లాడెన్ 16 మంది భార్యలంట ఆయన బిన్ లాడెన్కి. అక్కడ పాకిస్తాన్లో ఉన్నాడు. ఎట్లంటే అమెరికా వాళ్ళు కనుక్కొని మూడో కంటికి తెలియకుండా అతన్ని వాళ్ళ ఇంట్లోనే, తను ఎక్కడైతే ఉన్నాడో, బస చేసి ఉన్నాడో, చుట్టూ భార్యలు, లగ్జూరియస్ హౌస్ అంట, అక్కడే ఆయన చంపి బాడీని హెలికాప్టర్లో తీసుకుపోయి ఎక్కడ పడేశారంటే సముద్రంలో పడేశారు. అంటే సమాధి కూడా లేకుండా చేశారు. సమాధి ఉంటే మళ్ళీ అక్కడ ఇంకో దేశం ఆయన ఒక్కనే చంపారు. సో అది అమెరికన్స్ గ్రేట్నెస్. ఇవన్నీ చేసేది అమెరికాలో ఎవరో తెలుసా? ఇజ్రాయలైట్స్ అనండి. అమెరికా ఆర్థిక వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరంటే ఇజ్రాయేలీలు. అమెరికాలో రిచెస్ట్ కమ్యూనిటీ ఏదంటే ఇజ్రాయేలీలు. ఆ తర్వాత ఇండియన్స్ వస్తారంటే. మొత్తం అమెరికా ఎకనామిక్ అంటే ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది ఇజ్రాయలైట్స్. సో సపోర్ట్ ఎవరికున్నారంటే ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ అందుకే అట్లా ఇస్తుందండి. ఇజ్రాయేలీలు లేని దేశం లేదట ప్రపంచంలో. మనకు సుమారుగా 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 198, 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో ఇజ్రాయేలీలు ఉంటారట. వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే అందరు ఇజ్రాయెల్కి వచ్చేస్తారట, అంత సపోర్ట్. తర్వాత ఇజ్రాయెల్లో ఇంకొకటి కూడా ఉన్నదండి, వాళ్ళకు కోalition గవర్నమెంట్ అట, నాట్ మెజారిటీ గవర్నమెంట్. ఇప్పుడు మనకేంటంటే 500 సీట్లు ఉంటే 250 ఎవరికి వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు మెజారిటీ పార్టీ అంటారు, మీరు వినే ఉంటారు. ఇక్కడ మెజారిటీ పార్టీ లేదంట. కోalition అంటే సంకీర్ణ ప్రభుత్వం, 2-3 పార్టీలు కలిసి అధికారాన్ని చేజిక్కుంటుంటాయి, వాళ్ళు పరిపాలిస్తుంటారు. అట్లా ఉన్న ఆపదలు వచ్చినప్పుడు అందరూ కలుసుకుంటారట అండి. పార్టీని విస్మరిస్తారు, కానీ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే దేశానికి ప్రాధాన్యత ఇస్తారు. పార్టీ మర్చిపోతారు, దేశానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజల్ని కాపాడుకుంటారు. అది వీళ్ళలో ఉన్న. అందుకే నేను చెప్పాను కదా, ఒక జర్నలిస్ట్ ఏమన్నాడంటే, ఒక జర్నలిస్ట్ ఏమన్నాడంటే ఇజ్రాయెల్ బీట్ ఆన్ పీపుల్ అన్నాడు.
ఇజ్రాయెల్ బీట్ ఆన్ పీపుల్. ఈయన ఎవరంటే సురేష్ కొచాటిల్ అన్నాడు అనమాట. ఎంత ఎంత అప్రిషియేట్ చేశాడంటే నో ఫియర్ ఫర్ దెమ్ అన్నాడు. వాళ్ళకి భయమే లేదు అన్నాడు. వాళ్ళు దే నో హౌ టు టేక్ రివెంజ్ అన్నాడు. ఎంత అప్రిషియేట్ చేశాడంటే మై వొకాబులరీ ఫెయిల్స్ అన్నాడు. నాకు మాటలు లేవు వాళ్ళ గురించి చెప్పడానికి అన్నాడు. అంతగా అప్రిషియేట్ చేస్తున్నారు ఆల్ విశ్లేషకులందరూ, కామెంటేటర్స్ అందరూ, మొత్తం ప్రపంచం టీవీ మొత్తం అప్రిషియేట్ చేస్తా ఉందండి ఇజ్రాయెల్ వాళ్ళని. వాళ్ళని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరంటున్నారు. కానీ ముస్లిం కంట్రీస్ ఒప్పుకోవడం లేదు, మేము వాళ్ళని బీట్ చేస్తాం, వన్ డే దేర్ వోంట్ బి ఇజ్రాయెల్ అంటున్నారు. ఇజ్రాయెల్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు. కానీ ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడానికి వాళ్ళకి అంత అధికారం కానీ అంత పవర్ కానీ లేదండి. దే డోంట్ హ్యావ్. వాళ్ళకి బాగా తెలుసు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే మేము ఉండము అనేది విషయం తెలుసు. అందుకనే ఈ టెర్రరిస్టుని తీసుకొని ఆ టెర్రరిస్ట్ ద్వారా ఆమిషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళని అటాక్ చేయిస్తున్నారు. ఎన్ని బాంబ్స్ వేసినా ఏం వేసినా వీళ్ళు ఏమీ చేయలేరు ఇజ్రాయలైట్స్. అది ఇప్పుడు ప్రపంచ దేశాలు కొద్దిగా తెలుసుకున్నాయండి. ఇక ముందుకి ఇంకా తెలుసుకుంటాయి. దానికోసం మనం ప్రార్థించాలి. ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం 4:6 చూడండి. ద్వితీయోపదేశకాండం 4:6. చూసారా? 4:6 ద్వితీయోపదేశకాండం 4:6. అన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. వాటిని గూర్చి మీ విని దేవుడు జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చూసారా? వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఇప్పుడే చెప్పుకుంటున్నారు. అంటే సామాన్యులు చెప్పడం లేదు, బాగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. అరుణా సురేష్ మ్యూట్లు పెట్టుకున్నా నన్ను. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు, సామాన్యులు చెప్పడం లేదు. కానీ ఒకరోజు సామాన్యులు కూడా చెప్తారండి. అట్లాగే ద్వితీయోపదేశకాండం 11:12 ఒకసారి చూడండి. 11:12 ద్వితీయోపదేశకాండము 11:12. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలండి. చూసారా? సంవత్సరాది నుండి సంవత్సరం వరకు, అంటే పూర్తి త్రూ అవుట్ ద ఇయర్ యెహోవా కన్నులు ఎవరి మీద ఉంటాయంటే ఇజ్రాయెల్ మీద ఉంటుంది. ఇజ్రాయెల్ వాళ్ళకి నీళ్లు లేవండి, నీళ్లు లేవు. వాళ్ళు సముద్ర జలాన్ని ప్యూరిఫై చేసుకొని తాగుతారు. వాళ్ళు ఇసుక ప్రాంతం అండి అంతా. ఆ ఇసుక ప్రాంతంలో వాళ్ళు పూల తోటలు, వాళ్ళకి కావాల్సిన బార్లీ, రాగి, జొన్న ఇవన్నీ పండించుకుంటారండి. మిలెట్స్ ఇవే పండుతాయి కొంచెం అట్లా డ్రై ల్యాండ్స్లో పండించుకుంటారు. 1948 సంవత్సరం వాళ్ళకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మా ఫ్రూట్స్ కొనుక్కోండి అంటే ఎవరు కొనలేదంటండి. ఎందుకంటే చాలా చిన్న సైజులో ఉండి, ఆరెంజెస్ అట్లాంటి చిన్న సైజులో ఉండి వాళ్ళకి ఇష్టపడలేదంట ప్రపంచం. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్, హైయెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఎవరిదంటే ఇజ్రాయెల్ వాళ్ళదండి. పెద్ద పెద్ద ఆరెంజెస్, పెద్ద పెద్ద పప్పాయి, ఏ పండు కావాలంటే చెప్పండి, ఆ పండు వాళ్ళు పండిస్తున్నారు. తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ వాళ్ళదే. తర్వాత ప్రపంచం మొత్తం మీద ఫ్రూట్ మార్కెట్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది ఎవరంటే ఇజ్రాయెల్. ఇప్పుడు అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వీళ్ళందరూ అదర్ స్టేట్స్ ఫ్రూట్స్ తీసుకోరంట, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫ్రూట్స్ తీసుకుంటారంట. దే ఆర్ ఫైన్ ఇన్ క్వాలిటీ. మ్యాంగోస్ మాత్రమే ఇండియాస్ తీసుకుంటారు, కానీ తక్కిన ఫ్రూట్స్ ఎవరు తీసుకోరు. అంత స్టాటస్కి వెళ్ళిపోయింది అనమాట ఇజ్రాయెల్. ఎవరి మూలాన వెళ్ళిందంటే కేవలం యెహోవా దేవుని యొక్క ఏమంటారు, యెహోవా దేవుని యొక్క కృప, ఆయన దయ. సంవత్సరాది నుండి సంవత్సరం చివరి వరకు ఆయన కన్నులు వాళ్ళ మీదనే ఉంటాయి. నా కనుపాప అన్నాడు, నా జనం అన్నాడు. ఇంత చక్కటి దేవుడు మనకు ఉండంగా వేరే దేవుళ్ళని మనము పూజించే అవసరమే లేదండి. కానీ ఇజ్రాయేలీలు దేవుడు వాళ్ళని సృష్టించి ఏర్పాటు చేసుకుంటే మాట వినలేదండి. వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే విగ్రహారాధన.
ఈజిప్ట్‌లోకి వెళ్ళి ఈజిప్ట్‌లో కూడా విగ్రహారాధన. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ విగ్రహాల్ని పూజించడం మొదలుపెట్టారు. వ్యభిచారము. ఇవన్నీ చేసినందుకు దేవుడు బాధపడి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎక్కడ పోయి ఉండమన్నాడు? సారీ, ఈజిప్ట్‌కి పోయి. మీకు మీకు తెలుసు అనుకుంటే ఈజిప్ట్‌లో 430 సంవత్సరాలు వాళ్ళు ఈజిప్ట్‌లో బానిస బ్రతుకు బ్రతికారండి. 430 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే లీడర్‌షిప్‌లో వాళ్ళు బయటకొచ్చారు. పోనీ బయటకొచ్చిన తర్వాత అన్నా బాగున్నారంటే అప్పుడు కూడా బాగలేరండి. చాలా అవిధేయత. ఇజ్రాయేలీలకున్న ముఖ్యమైన పాపం వాళ్ళదేంటంటే ఫస్ట్ అవిధేయత అండి. 2 విగ్రహారాధన, 3 వ్యభిచారం. ఈ 3 దేవునికి ఇష్టం లేదండి. ఈ 3 వాళ్ళలో ఉన్నాయి. మీకు తెలుసనుకుంటాను. ఇజ్రాయేల్‌ని సారీ ఇజ్రాయేలీయుల్ని ఈజిప్ట్ నుండి కానాకు నడిపించారు. ఎన్ని సంవత్సరాలు నడిచారండి వాళ్ళు? 40 సంవత్సరాలు నడిచారు. గుర్తుందనుకుంటా మీకు. వాళ్ళ బ వాళ్ళ వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు. వాళ్ళ చెప్పులు పాతగిలలేదు. అంత బాగా వాళ్ళని నడిపించాడు. కానీ వచ్చేటప్పుడు 6,00,000 కాల్బలం ఉన్నదని మనకు బైబిల్‌లో ఉన్నది. అందరు పురుషుల్ని లెక్కించారు. స్త్రీలని, పిల్లల్ని లెక్కించలేదు. కానీ చేరేటప్పటికి కేవలం ఇద్దరే చేరారు. ఎవరండి వాళ్ళిద్దరు? యెహోషువ, కాలేబ్. అందరూ చనిపోయారు. ఎవరు లేరు. రౌండ్ అబౌట్ మార్గంలో తీసుకెళ్ళాడు యెహోవా దేవుడు. 40 ఏళ్ళండి. ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్‌కొచ్చేకి కానాకొచ్చేకి 40 ఏళ్ళు పడుతుందా? పట్టదండి. ఎందుకు 40 ఏళ్ళు పట్టిందంటే ఒకటే ఒక కారణం. వాళ్ళు దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలుసుకోలేదండి. అక్కడ కూడా సణుగులు సణిగారు. మీరు పాత నిబంధన చూస్తే తెలుస్తుంది. మాకు పిట్టలు లేవు, మాంసం లేదు, గోంగూర లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు అని సణుగులు సణిగారు. దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి లేదండి. తృప్తి లేదు. తర్వాత ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని అట్లా అడవిలో పెట్టేసి చూసుకున్నాడు అంటే, ఒకటే ఒక కారణం అండి. వాళ్ళు వెళ్ళే కానాలో చాలా స్ట్రాంగ్ మనుషులున్నారండి. వాళ్ళందరూ ఉంటే వీళ్ళని చంపేస్తారని, వాళ్ళనందరిని మటుమాయం చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది యెహోవా దేవునికి. వాళ్ళందరూ మాయమైపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వీళ్ళు కానాలకి ఎంటర్ అయినారండి. అలా వెళ్లారు. సో, ఎర్ర సముద్రాన్ని దాటొచ్చినా వీళ్ళకు యెహోవా యొక్క ఆయన యొక్క దైవత్వాన్ని వాళ్ళు గుర్తించలేదు. తర్వాత యోర్దాను నదిని దాటొచ్చినా కూడా గుర్తించలేదండి. హెబెర్ యోర్దాను నదిని దాటించి కానాకొచ్చినప్పుడు వాళ్ళని హెబెర్‌లని పిలిచారండి కానా దేశస్థులు. హెబెర్ అంటే దాటుట అని అర్థం. సో, ఆ హెబెర్ నుంచే హెబ్రీ భాష అని వచ్చిందండి. సో, ఇన్ని ఆశీర్వాదాలండి. బట్టలు పాతగిలలేదు, చెప్పులు ఊడిపోలేదు, మన్ దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. ఇంత చేసినా కూడా వాళ్ళు ఇంకా అవిధేయతని, ఇంకా విగ్రహారాధన. ఇప్పుడున్న ప్రెజెంట్ ఇజ్రాయెల్ వాళ్ళు విగ్రహారాధన చేయడం లేదు. వాళ్ళు మాత్రము ధర్మశాస్త్రాన్నినే ఎక్కువగా ఫాలో అవుతారు. 10 ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఆ తర్వాత దేవుని మీద నమ్మకంతోనే వాళ్ళు ప్రతి పని చేస్తున్నారు. విగ్రహారాధన లేదు, వ్యభిచారం లేదు, అవిధేయత కూడా లేదండి ఇప్పుడున్న ఇజ్రాయెల్‌కి. అందుకనే ఇజ్రాయెల్ ఏమవుతుందంటే వర్ధిల్ల చేస్తున్నాడు ఇజ్రాయెల్‌ని. వాళ్ళకిచ్చిన జ్ఞానము, వాళ్ళకిచ్చిన తెలివి ఎవరికీ లేవండి. పోనీ వాళ్ళు పలానా పని చేశారు, మనం కూడా దానిలాగా చేద్దామన్నా కూడా లేదండి. వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది. మనం తెలుసుకోలేమండి. మీకు చెప్పాను మొసాద్ గురించి వాళ్ళకున్న పవర్ గురించి చెప్పాను. ఈ ఇతర కంట్రీస్ అన్నీ వాళ్ళ ఇప్పుడు అనుకోండి మనది అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటారు. వాళ్ళ మొసాద్ లాగా మనకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని ఉంది ఇండియాలో. అట్లాగా అమెరికాలో సిఐ ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బోర్డ్ అని. వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఎవరిస్తారో తెలుసా అండి? ఇజ్రాయెల్‌కి పోతారు. ఎట్లా చేయాలి? ఏం చేయాలో ట్రైనింగ్ ఇచ్చేది ఇజ్రాయెలే. మొత్తం ప్రపంచంలో ఉన్న అప్డేట్ దేశాలకంతా ఎంక్వైరీస్ ఎలా చేయాలా అనేది వాళ్ళే ఇస్తారు. టెక్నాలజీ ఎట్లా డెవలప్ చేసుకోవాలా, టెక్నాలజీలోని లొసుగులు, టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఎలా చేయాలనేది వాళ్ళది. అక్కడ పోయి ట్రైనింగ్ అవుతున్నారండి అందరూ. ఇజ్రాయెల్‌కెళ్ళి ట్రైనింగ్ అవుతున్నారు. చిన్న దేశం మీరు ప్రపంచంలో చూడండి. అసలు కనిపించదు మనకు. చిన్నది ఇట్లా పొడుగ్గా ఇట్లా ఒక రిబ్బన్ లాగా చిన్న దేశం. అంత చిన్న దేశము ఎవరిని డామినేట్ చేస్తుంది? మొత్తం ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
అది మనం గ్రహిస్తున్నాము, కానీ అది ప్రపంచం గ్రహించడం లేదు. గ్రహించే రోజు వస్తున్నది. మనం దానికోసం ప్రార్థన చేయాలి. లాస్ట్లో ఒక ఒక ఒకటి ఇచ్చి చెప్తాను మీకు. దాంతో మనం ముగిస్తాము. జకరయ్య చూసారా 2:8. జకరయ్య 2:8. జకరయ్య 2:8 చదివినామక్క. చదివారా? 12:2. జకరయ్య చదవండి. 12:2. నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ చూసారా? దినమందు నేను చదవాలి అంటే చదవండి. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని చూసారా? ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడదురు. భయపడుతుంది. ఎంత బాగా భూజనులందరూ దానికి చెప్పండి. విరోధులై కూడుదురు. కూలుదురు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి వస్తుందండి. ముందు టెంపుల్ కట్టేసిన తర్వాత ఇది వస్తుంది మనకు. మనం వేచి చూడాలి దీనికోసం. సో నెక్స్ట్ మనము కన్క్లూషన్లోకి వద్దాము. కీర్తన 147:2 చదివామనుకుంటా కదా? చదివినామండి. చదివాము. సామెతలు 1:7. సామెతలు 1:7. సామెతలు 1:7. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూసారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాడు, జ్ఞానానికి మూలం. సో వీళ్ళకి భయభక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం దేవుడు ఇస్తున్నాడండి. తర్వాత మొట్టమొదటిగా మనకు బైబిల్లో సైన్యములకు అధిపతి అన్నది ఎవరంటే హేనా భర్త. హేనా భర్త పేరు గుర్తులేదు. మొదటి సమూయేలు 1:3 చదవండి. ఎల్కానా అంటాడు. ఒకసారి చదువుతారా? మొదటి సమూయేలు 1:3. మొదటి సమూయేలు 1:3. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏకైక తన పట్టణం విడిచి అక్కడికి పోవచ్చుండెను. సైన్యములకు అధిపతి అని ఉంటుంది చూడండి. వచ్చిందా ఆ వర్డ్? మొదటి సమూయేలు 1. మొట్టమొదటిగా వాడింది ఆయనేనండి. సైన్యములకు అధిపతి యెహోవా. ఆ సైన్యములకు అధిపతి యెహోవానే ఇప్పుడు ఇజ్రాయెల్ వెనక ఉన్నాడండి. ఇజ్రాయెల్ని నడిపించేది ఆయనే. అమెరికాని నడిపించేది ఆయనే. ప్రపంచం మొత్తాన్ని నడిపించేది ఆయనే. మనం గుర్తించాలి. తర్వాత లాస్ట్ ఒక్కటి ఇస్తాను, తర్వాత ముగిస్తాను. ఇర్మియా 49:35. ఇర్మియా 49:35. యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపరని దేశమేదియు ఉండదు. ఇంకా మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణం తీయదూచు వారి ఎదుటను ఏలామును భయపడ చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలం చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూసారా ఎంత బాగున్నదో? ప్రవక్త ఇర్మియాలో చాలా ఉన్నాయండి ప్రాఫెసీస్. ఇర్మియా భక్తుడు ప్రవక్త ఇచ్చిన ప్రాఫెసీస్ ఇవన్నీ. ఏలామును గూర్చి ఇలాగ సెలవిచ్చాను. ఆ కాలంలోనే ఏలామును గూర్చి ఇర్మియా ప్రవచించాడండి. ఎంత బాగా ఉంది చూడండి ప్రవచన. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఏలాము యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ముఖ్యాధారమైన వింటి ఏదంటే యురేనియం అండి. వాళ్ళు తయారు చేసిన యురేనియం, దాన్ని విరుచుచున్నాను. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. తర్వాత నలుదిక్కుల నుండి ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. నలుదిక్కుల నుండి వస్తాయి వాయువులు అంటే ఏం లేదు, మిసైల్స్. చెదరగొట్టుదును.
వెలివేయబడిన ఎలాము వారు ప్రవేశింప దేశమేది ఉండదు. వీళ్ళందరూ వెలివేస్తారట, అందరూ వెళ్ళిపోతారట. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి. ఇతర దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారంట అక్కడ ఉండలేక. ఎందుకంటే ఆ ఏంటి పొల్యూషన్తో తిండి కూడా ఉండదండి వీళ్ళకి. తర్వాత బాగా క్లియర్గా ఉంచండి. వారి ప్రాణము తీయజూచు వారి ఎదుట ఏలామును భయపడచేయుదును. వారి ప్రాణము తీయజూచు వారంటే ఇజ్రాయెల్ వాళ్ళు. వాళ్ళ ఎదుట వాళ్ళని చేస్తాను, భయపడేలాగా చేస్తాను అన్నాడు. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలం చేయు వరకు వారి వెంట ఖడ్గమును పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సో ఏలాము ఉండదండి, ఏలాము ఉండదు. ఇప్పుడు గాజా కూడా ఆల్మోస్ట్ ఏం లేదండి, గాజా కూడా వెళ్ళిపోయింది. మీరు ఆమోస్ చదవండి ఒకసారి, గాజా ఎట్లా పోయేసిందో తెలుస్తుంది మీకు. ఆమోసు 1:6. ఆమోస్ వచ్చిందా? ఆమోస్ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి ఉమ్, నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చూసారా? ఎలయనగా ఆ, ఆ, ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. ఉమ్, గాజా చూసారా? యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి ఆ, నగరులను దహించి వేయును. చూసారా? సో ఇప్పుడు ఏం లేదండి, గాజా తొట్టుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు గాజాను ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇప్పుడు లేదు, గాజా లేదు, పోయేసింది. సో ఇది కూడా ప్రవచనమేనండి, మనం మనం చెప్పుకున్నది కాదు, ప్రవచనమే ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏలాం మీద ఇంత ప్రవచనం ఇచ్చాడా ఇర్మియా? ఇవన్నీ అయిపోతాయి ఏలాంకి. కానీ తర్వాత ఏలాము మళ్ళీ రీకూప్ అవుతుందండి, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఎప్పుడు? 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు. అట్లాగే మీరు లాస్ట్కి రండి, 30, ఇర్మియా 30. ఇర్మియా మీరు 43 ఇందాక చదివింది ఎంత? 49 చదివారు కదా, 49, 36 చదివారు కదా, అందులోనే 30కి రండి, 39కి రండి, 39, 49, 39. ఇర్మియా 49, 39. కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. ఇదే చూసారా? యెహోవా వాక్కు. చూసారా? నేను మరలా రప్పించేదను. ఎప్పుడు రప్పిస్తారండి? 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు మళ్ళా వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారంట. ఇప్పుడంతా యెహోవా నాశనం చేసేసాడు వాళ్ళని. అంతే, నాశనం అయిపోయి ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కానీ మరి వస్తారట. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. అయితే కాలాంతమున అంటే మనకు అంత్యకాలం అప్పుడు చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. మళ్ళా వస్తారట వాళ్ళు అక్కడికి. వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ యుద్ధము ఇవి చేస్తారు. సో యెహోవా వాక్కుని వేరుగా మనం అర్థం చేసుకోవడానికి లేదండి. యుద్ధం ఆయనదే, నాశనం చేసేది ఆయనే, వాళ్ళని దగ్గర తీసుకునేది ఆయన. సో ఎంత క్లియర్గా చెప్పాడంటే, అప్పుడేమో నలుదిక్కుల నుండి వాళ్ళని మీదకి రప్పించి వాళ్ళని నాశనం చేస్తాను, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. లాస్ట్కి వచ్చే లోపల మళ్ళీ ఏమన్నాడు 39లో ఎంత క్లియర్గా, అయితే కాలాంతమున చెరపెట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. మరలా రప్పిస్తాడు. మళ్ళా స్ట్రాంగ్ అయిపోతుంది ఇరాన్ యుద్ధ టైంలో, 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు. ఎందుకంటే మీరు వినింటారు హర్మెగిద్దోని యుద్ధం అని. ఆ హర్మెగిద్దోని యుద్ధం అప్పుడు వీళ్ళు వస్తారు. మనకు 2 ఉన్నాయి కదా, పేర్లు మర్చిపోయాను. గోగు మాగోగు. గోగు మాగోగు. ఈ గోగు మాగోగు యుద్ధం అప్పుడు వీళ్ళు మళ్ళా స్ట్రాంగ్ అయిపోతారండి. ఏలాం, ఇక్కడ ఏలాం అన్నారు, ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇరాన్ అనుకోవాలి. ఎంతటి బైబిల్లో దేవుడు ఎంత బాగా రాసి పెట్టాడండి ఇజ్రాయెల్ వాళ్ళ గురించి, మనకు ఏం చేయాలని చెప్పి. ఇంత గొప్ప దేవుడు ఎవరికన్నా ఉంటారా? ఉండరండి. ఈ అంత్య దినాల్లో మనం తప్పనిసరిగా ఇజ్రాయెల్ కోసం ప్రార్థించాలి. కీర్తనలు 122:6 ఒకసారి చూస్తారా? కీర్తనలు 122:6. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. చాలండి. సో మన డ్యూటీ ఏంటంటే, ఇన్ని విన్నాం మనము దేవుడు చేసిన పనులు. ఇంత సైన్యంలోకి అధిపతియగు దేవుడు ఇజ్రాయెల్ని కాపాడాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఇజ్రాయెల్ కోసం ప్రార్థించాలి. వాళ్ళు మరీ రికవర్ అవ్వాలి. ఆ బేర్షబా అనే హాస్పిటల్ అంతా కూలిపోయింది, దాన్ని వాళ్ళని కట్టుకోవాలి. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వాలి.
దేవుని యొక్క శక్తిని వాళ్ళు గుర్తించాలి. మెస్సియాను గుర్తించలేదండి వాళ్ళు ఇంతవరకు. మెస్సియాను గుర్తించాలి. తర్వాత మీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, జవాబు చెప్పండి. ఎందుకంత ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ దేశం కోసము ఇంత కష్టపడుతున్నారండి? యెహోవా దేవుడు కూడా వాళ్ళని ఎందుకంటే ఇంత కాపాడుతున్నాడు చెప్పగలరా? ఆయన కొంచెం వాగ్దానం ఇచ్చాడు కదండి, పరలోకాన్ని చేసిన తీసుకెళ్తాను. దేవుడు ఈయన. కాదండి, వాగ్దానం సరే, అది కాదని నేను ఒకటి గుర్తుంచుకోండి. యెహోవా యేసయ్య తన రెండవ రాకడప్పుడు ఒలీవ కొండ మీద కాళ్ళు పెడతానన్నాడు. మీకు తెలుసు అనుకుంటాను, అవన్నీ ఇప్పుడు చెప్పలేము మనం. రెండవ రాకడ గురించి చర్చిస్తున్నప్పుడు ఒలీవ కొండ మీద కాలు పెడతాడంట. ఒలీవ కొండ మీద ఆయన కాలు పెట్టాలంటే ఒలీవ కొండ ఎక్కడుందండి? ఇజ్రాయెల్లో ఉందండి. ఇజ్రాయెల్ లేకుండా పోతే ఒలీవ కొండ మీద పెట్టలేడండి కాలు. సో దేవుడు, యెహోవా దేవుడు తాను తిరిగి వచ్చుటకు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడండి. ఇది ముస్లింల చేతిలోకి పోయిందనుకోండి, కాలు పెట్టలేడండి. మనకు బాగా బైబిల్లో ఉన్నది, ఎక్కడున్నదో నాకు మర్చిపోయాను గుర్తు, రెఫరెన్స్. ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు ఒలీవ కొండ రెండుగా చీలిపోతుందట. చీలిపోయినప్పుడు ఎవరైతే మెస్సియాను జకరియా గ్రంథంలో ఉందండి. జకరియా 14 అవును. జకరియాలో సో ఉందండి. నాలుగు భాగాలుగా విడిపోయింది. రెండు భాగాలుగా విడిగిపోయినప్పుడు పెద్ద లోయ ఏర్పడుతుందంట. ఆ లోయలోకి మెస్సియాని ఎవరైతే గుర్తించారో వాళ్ళందరూ ఆ లోయలోకి వచ్చేస్తారట. ఆ లోయలో వాళ్ళని కాపాడుతాడంటే ఎంతో కాలం. ఈయన ఏం చేస్తాడు, యేసయ్య ఏం చేస్తాడు, తను నడుచుకుంటూ పోతాడు. ఎక్కడికి? దేవాలయానికి. అప్పటికి మూడోసారి దేవాలయాన్ని కట్టేస్తారండి. మనకి ఎప్పుడైనా దేవుడు అనుకూలిస్తే దేవాలయాన్ని గురించి కూడా ధ్యానిస్తాం మనము. ఫస్ట్ దేవాలయం, సెకండ్ దేవాలయం, థర్డ్ దేవాలయం, గుడారం. అప్పుడు ముందు మోషే ఉన్నప్పుడు గుడారం. వీటన్నిటిని కూడా కలిస్తే అంత కనెక్షన్ ఉందండి దీనికంతా. ఈ మూడో దేవాలయం కట్టిన తర్వాతనే మనకు రెండవ రాకడ వస్తుంది. సో ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాము, కాదని చెప్పడం లేదు. కానీ ఆ దేవాలయం ఎప్పుడు కడతారో తెలియదండి. నేను మొన్న ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అనుకున్నాను, ఒక బాంబు వేసేస్తారేమో ఇప్పుడున్న మాస్క్ మీద కూడా అని అనుకున్నా. కానీ జరగలేదు. మరి ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మాస్క్ లేకుండా వెళ్ళిపోతే ఆ సెంటర్ అదేనండి, ఎర్నాను కళ్ళెము. దావీదు కొన్న ప్లేస్ అదే. ఆ ఎర్నాను కళ్ళెంలో మాస్క్ లేకుండా పోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అక్కడ టెంపుల్ కట్టేస్తారండి. ఆ టెంపుల్ 24 అవర్స్లో కడతారంట. కంప్యూటరైజ్డ్ అంట. ఎట్లా కంప్యూటరైజ్డ్ అని నాకు అంత తెలివి లేదు, నేను పక్కా ఆర్ట్ స్టూడెంట్ని. వన్ డేలో 24 అవర్స్ అంటే ఇంకొక విశ్లేషణ 24 అవర్స్ కాదు, 18 అవర్స్లో కడతారని ఇంకొక ఆయన ఉంటాడు. మరి ఎలా కడతారో నాకు తెలియదు. ఆ టెంపుల్ వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇంకా రెండవ రాకడ వచ్చినట్టేనండి. దానికి మనం తయారై ఉండాలి. ఒక్క రోజులో కడతారంట, జాగ్రత్త. ఎందుకంటే ఫస్ట్ సొలొమోన్ కట్టిన దేవాలయం అయితే 4 సంవత్సరాలు కట్టారండి, సొలొమోన్ కట్టింది. ఆ తర్వాత కోరేషు, వీళ్ళు అహష్వరోషు వీళ్ళు కట్టింది అయితే కొంచెం కట్టడము, మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ కట్టడం, అట్లా చాలా కాలం పట్టింది. రెండవ ఆలయం. మూడవ ఆలయము 24 అవర్స్లో కడతారట. అంటే మనం ఎంత జాగ్రత్తగా అంత్యకాలం గురించి ఆలోచించాలా, అంత్యకాలం గురించి మనము అంతిమ దినాల్లో ప్రార్థనా పరులుగా ఎట్లా ఉండాలో మీరు దయచేసి ఆలోచించుకోండి. మనమే కాదు, మనము, మన కుటుంబము, మన పిల్లలు అందరికీ చెప్పాలండి ఇవి. మీరు ఇవన్నీ చెప్తూ ఉండాలి చిన్న చిన్నగా. అంటే ఇంత ఎలాబొరేట్గా మనం ఏమ్మా ఇంత ఎలాబొరేట్గా మనం చెప్పలేము, కానీ చిన్న చిన్నగా ఇలా అంట, నాన్న దేవుడు వస్తాడంట అంటే స్టార్టెడ్ ఏది స్టార్టెడే. వెరీ గుడ్. అలా స్టార్ట్ చేసి చెప్తుండాలి పక్కింటి వాళ్ళకి, వీళ్ళకి, మా బైబిల్లో ఇట్లున్నది, మేము అదే నమ్ముతున్నాము, మీరు కూడా కాదంటే ఆ, థర్డ్ టెంపుల్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైపోయింది? మొన్ననో ఎక్కడ? మొన్ననో అయిందా ఆంటీ? స్టార్ట్ ఏది అయిపోయింది. అవలేదమ్మా, మొదలు పెట్టలేదు. లేదమ్మా, పేపర్లో వారిపోతా, మొదలు పెడితే టీవీలో అన్ని గనక అసలు ఆయన వచ్చేస్తారు కదా. డోమ్ ఆఫ్ ద రాక్ స్మాష్ అవ్వాలి కదా. అది స్మాష్ అవ్వాలా, ఆ మాస్క్ డూమ్ ఆఫ్ ద రాక్ పోవాలా. అదే ఎర్నాను కళ్ళెం. అక్కడే సొలొమోన్ టెంపుల్ కట్టించింది అక్కడే. ఈయన కోరేష్ కట్టించింది అక్కడే. ఇప్పుడు మనకు మూడో టెంపుల్ అక్కడే రావాలా? లేదు, పోలేదమ్మా. చాలా అది కానీ పోతే అబ్బో